మరొక పాట పాడితే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. ఈ లోపల ప్రార్థన చేసేసారు, అందుకని నేను మీరు మీ పాటలు అంత బాగున్నాయి, అది నేను అడిగేది. ఇప్పుడొకప్పుడు పాడదాంలేండి సార్, అది చాలా. కానీ ఈ పాటలు నాకు చాలా బాగున్నాయి. జిహ్వకు మధురంగా అంటారు కదా, అట్లా ఉన్నాయి. చాలా మంచి లిరిక్స్ అండి. మీరు సో బ్లెస్డ్ అండి. అసలు ఏం పాడుతున్నారు మీరు అందరూ. అట్లనే ఉండాలి సంఘాలంటే. సో చాలా మటుకు ఈ రోజుల్లో పాటలు ఎట్లా అయిపోయినాయి అంటే, పాట పాడే ఆయన పాడతాడు, మ్యూజిక్ ఏమో ఎక్కువైపోతుంది, చర్చ్ పాడే వాయిస్ ఏమో వినిపించడంలే, అందుకని ఎలాగా పాడినా వినిపించట్లేదని కొంతమంది పాడట్లే. సో అట్లాగ అయిపోయింది. అలాంటి మరి ఈ కాలంలో మీరు చక్కగా దేవదూతల్లా పాడుతున్నారు. సో ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దయచేసి మీ బైబిల్ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం నుండి చూడాలని కోరుతున్నాను. మీకు ఇది చాలా మటుకు చాలా సుపరిచితమైనటువంటి వాక్యమే. ఈ వాక్యంలో నుండి ప్రభు మనతో మాట్లాడునుగాక. 28వ వచనం నుండి. నీకు తెలియలేదా, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయదురు, యవ్వనస్తులు తప్పక త్రొట్టెల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ఈ మధ్యాహ్న కాలపు సమయంలో మాతో నువ్వు మాట్లాడు నాయన. దేవా, మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అన్నావు ప్రభువా. ఆమె ఎంచుకున్నది ఏంటంటే నీ పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవడం. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావు నాయన మాకు ప్రభువా. నీ పాదాల దగ్గర కూర్చుని నీ వాక్యాన్ని నేర్చుకునే కృప మా అందరికీ దయచేసినందుకు వందనాలు. ఇప్పటి వరకు మాట్లాడిన దేవా, ఈ సమయంలో మీ బిడ్డలతో మీరే మాట్లాడుమని నా నోటిని నీ ఆధీనంలోనికి తీసుకుని నన్ను నీ బోరగా వాడుకొనమని యేసే నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ప్రియులరా, మనము దేవుని వాక్యంలో చూసినప్పుడు 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి చూసినప్పుడు అక్కడ దేవుని వాక్యంలో ఇలాగనుంది. ఏమనంటే, మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. 2 కొరింథీ పత్రిక మనము చూద్దామా ఒకసారి. అది 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి, 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుబర్చుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ ఘనత వహించిన గుంపులో చేరినప్పటికీ మనము ఈ లోకంలో ఉన్నందున మనము శోధనల్ని, శ్రమల్ని ఎదుర్కొంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలు ఉండవని ఎవరైనా చెప్తే వాళ్ళకి చెప్పండి, బైబిల్ అలా చెప్పడం లేదని చెప్పండి. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, కానీ లోకమును నేను జయించి ఉన్నాను. పౌలు అంటున్నాడు, ఎల్లప్పుడూ మమ్మను విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేనా? కాదు, ఆయన యందు, ఎవరి యందు? యేసునందు మనకేముంది? విజయం ఉంది. వర్షం వస్తుంది, ఆగదా? అవుతుంది. రాత్రి అవుతుంది, మరల ఉదయం కాదా? అట్లనే క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయి, ఆగవా? ఆగుతాయి. అయ్యా పాస్టర్ గారు, మీరు బాగానే చెప్పారు, మీకు ఎప్పుడైనా వస్తే తెలుస్తుంది,
చాలా చీకటండి అని అంటే చీకటి ఎక్కువైతే అర్థం ఏంటంటే సూర్యోదయం దగ్గర పడిందని అర్థం. సో అంధకారం ఎక్కువ అవుతుందంటే అర్థం ఏంటంటే మన ప్రార్థనలకి జవాబు రావడం లేదు, మన వల్ల అవడం లేదు, మనం తట్టుకోలేకపోతున్నాం, మనము పవిత్రపరుచుకున్నాం, ప్రత్యేకించుకున్నాం, దేవుని కొరకే వాడబడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమొస్తాయి? ఫ్రీగా వస్తాయి. డబ్బులు పెట్ట అవసరంలే, ఫ్రీగా వస్తాయి ప్రియులరా. ఒక దైవజనుడు అన్నాడంట, శ్రమ వస్తే వచ్చావు కానీ వస్తూ ఏం తెచ్చావు ఇచ్చేసి వెళ్ళిపో అన్నాడంట. అర్థమైందా? అది క్రైస్తవ జీవితం. వీ విల్ ఫేస్ ట్రబుల్స్, హార్ట్ అటాక్స్, వీ విల్ ఫేస్ భయంకరమైనటువంటి నిరాశ నిస్పృహల్లోనికి మనం వెళ్ళిపోతాం. ఒక్కోసారి నా జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుండె కోసేసినట్టు ఉంటుంది ఒక్కోసారి భూమి కిందుందా పైనుందా అర్థం కాదు. అలాంటి శ్రమలు కూడా చాలా తక్కువ వయసులోనే టేస్ట్ చూపించేశాడు. అందుకే ఈ ముసకల ఎంటుకలన్నీ మరి బాగా ఎక్కువ అనుభవాలు అయితే ముసలి ఎంటుకలు కూడా బాగా ఎక్కువ వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్తున్నాను మామూలుగా క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయి. ఏమొస్తాయి? నేను ఘనమైన పాత్రను కదా, నాకే శ్రమలు రావడం ఏంటి అని అనద్దు సుమా. అందుకే పౌలు ఏమంటాడంటే మనము పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి. అది మ్యాథ్స్ భాషలో ఉంటుంది. అంటే ఎంచుకోవడం. ఉదయం లేవంగానే మనం చేసే పని ఏంటంటే లెక్కలేయడం. 5 ఉన్నారు, ఎన్ని ఇడ్లీలు వేయాలి, ఇదే పని. మన రోజంతా మన బతుకంతా లెక్కలేయడమే. అర్థమైందా? కానీ ఆత్మీయ విషయాల్లో మాత్రం లెక్కలేయం. అదే మన దగ్గర వచ్చిన బాధ. లెక్కేసుకో, నువ్వు పొందిన శ్రమకి, ఆయన ఇవ్వబోయే కిరీటానికి పక్కన పెట్టుకుని లెక్కేసుకో. యు క్యాలిక్యులేట్. అందుకే పౌలు అంటున్నాడు, ఎంచుకొనిచున్నాను. ఎంచుకోవడం ఎప్పుడు చేస్తాం? లెక్కల్లో ఎంచుకుంటాం. అవునా? నేను పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదని ఎంచుకొనిచున్నాను. ఓ పాట ఉంటుంది, నాకు భలే ఇష్టం అది. అంటే ఆ చరణం ఇష్టం. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట అవి ఎన్నదగినవి కావి. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, వింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. దేవునికి స్తోత్రం. శ్రమ ఉంటుంది ప్రియులరా, కానీ దేవుని మాటలో ఆదరణ దొరుకుతుంది, దేవుని మాటలో విజయం దొరుకుతుంది మనకి. ప్రియ సోదరుడు సోదరి, ఈ మధ్యాహ్న కాలపు సమయంలో ఈ విషయాలు గమనించాలని కోరుతున్నాను. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము మనము 20వ వచనం అనుకుంటా. ఒక్కసారి చూడండి, అక్కడ దేవుడు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే 2వ అధ్యాయము 24వ వచనం, మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి, ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. ఏం చేశాడు దేవుడు? శత్రువుని అప్పగించేశాడు. దానిని స్వాధీనపరచుకొన మొదలుపెట్టి అతనితో ఏం చేయండి. ఇప్పుడు మీరు నాకు విషయం చెప్పాలి, అప్పగించిన తర్వాత మళ్ళీ యుద్ధం ఎందుకు? ఇచ్చేశాడా ఇవ్వలేదా? మళ్ళీ ఏంటి స్వాధీనపరచుకో అంటాడు? ఇచ్చేశాను అన్నాడు, అప్పగించేశాను అన్నాడు, ఏం చేయమంటున్నాడు? యుద్ధం చేసి స్వాధీనపరచుకో అంటున్నాడు. ఇప్పుడు శ్రమల్లో జయం నీకు ఇచ్చేశాడా ఇవ్వలేదా? ఇచ్చేశాడా? ఏదైతే చూపించండి. మనోళ్ళు అదే చేసే మిస్టేక్, స్వాధీనపరచుకోరు, యుద్ధం చేయరు, గొలియాతు కనబడుతున్నాడు ఎదురుగుండా, గొలియాతుని నాకు ఇచ్చేశాడు రా నిన్ను నాకు అని అనలే దావీదు. చేశాడు. యుద్ధము యెహోవాదే అని కూడా
చెప్పాడు, చేసేది ఆయన అన్నాడు, చేయించుకునేది ఆయన అన్నాడు, జయం నాదన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా చెప్తున్న మాటలు? ఏం అర్థమవుతున్నాయి? యుద్ధం ఆయన చేస్తాడు, విజయం నాకు ఇచ్చేస్తాడు. ఇదేదో భలే ఉంది కదండి. ఎగ్జామ్ ఆయన రాస్తాడు, రిజల్ట్ నాదంటాడు. భలే ఉంటుందండి. ఎలా అయితే భలే ఉంటుంది అసలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకైతే మహానందం. ఇలాంటి యేసుప్రభు నాకు కూడా కావాలంటారు. అర్థమైందా? దట్ ఈస్ ద ట్రూత్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్లా ఉంటుందంటే క్రైస్తవ జీవితము అది ఒక పార్ట్నర్షిప్, భాగస్వామ్యం. ఎట్లా దేవునితో పార్ట్నర్షిప్. అది నువ్వు ఆయన భాగస్వామివి. నువ్వు ఒంటరిగా ఏమీ చేయలేవు, ఏం చెయ్యవు కూడా. ఫస్ట్ నుంచి అదే మొత్తుకుంటున్నా. ఆయనతో ఐక్యతలో మనకి పని ఉంది, మనకి ప్రతిఫలము కూడా ఉంది, మనకి ధన్యతలు ఉన్నాయి, బాధ్యతలు కూడా ఉన్నాయి. అర్థమైందా? ధన్యతలు మాత్రం కావాలి పాస్టర్ గారు, బాధ్యతలు మాత్రం అదిగో మా ఇంటి ఆయనకి ఇచ్చేయండి, ఆయన చేస్తాడు, నాకు బాధ్యత. నో అట్లా కాదట. యేసు ప్రభు అంటున్నాడు, నా బాధ్యతను నేను నిర్వర్తించాను, నీ పని నీవు చెయ్యాలి, నీవు స్వాధీనపరచుకో. నువ్వు లేవయ్యా, నువ్వు లేచి ఎరుకో మీద విజయం ఇచ్చేశాను, దాని చుట్టూరు 7 మార్లు ఎందుకు తిరగాలి, తిరగకపోతే ఇవ్వా. ఇట్లాంటివి అడగకూడదు మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీతో చెప్పినది చేయండి. ఒక్కోసారి మనకు అర్థం కాదు, ఏం చేయమంటాడు, ఎందుకు చేయమంటాడు మనకి అర్థం కాదు, కానీ ఆయన చేయమన్నట్లుగా మనము చెయ్యాలి. ఒక్కోసారి శ్రమల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా ఈ యుద్ధంలో ఈ శత్రువు మహాబలముతో ఉంటాడేమో, ఈ శ్రమ చాలా ఉగ్రతంగా ఉర్రూతంగా మన మీదకి వస్తుందేమో, మన వల్ల కాదు ప్రియులారా. ప్రసంగం చేసినంత ఈజీ కాదు. తట్టుకోలేకపోతూ ఉంటాం. ఎవరికైనా అలాంటి అనుభవాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ క్రైస్తవ జీవితం ఏసీ హాల్లో కుర్చీలో కూర్చోవడం లాంటిది కాదు. చెమటలు వచ్చేస్తాయి, ఒక్కోసారి చెమటలు కాదు రక్తం కూడా రావచ్చు. అర్థమైందా? యేసు ప్రభుకు వచ్చింది, అర్థమైందండి. కానీ ఏ శ్రమ నిన్ను నాశనము చేయలేదు, నిన్ను పాతాళానికి తొక్కి వేయలేదు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు పాస్టర్ గారు ఏంటో చెప్తున్నారు, మాకేం అర్థం కావట్లేదు, విజయం ఇచ్చేసాడు అంటున్నారు, యుద్ధం చేయమంటున్నారు, ఇది ఎక్కడ అంటే దాని అర్థం ఏంటంటే, యుద్ధం చేసేవాడికి ఆల్రెడీ విజయం పొందుతాను అని తెలిస్తే యుద్ధం ఇంకా బాగా చేస్తాడు. అది క్రైస్తవ జీవితం. ఏమన్నా అర్థమైందా మీకు? ఇప్పుడు నా చిన్నతనంలో క్రికెట్ ఆడడం అంటే ఏదో ఆడేవాడిని. అయితే ఎప్పుడూ లేనిది ఓ రోజు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటే బెట్టింగ్ కలుపుతావా అన్నారు. మనకి అలాంటి చేతనవదనమాట. మా అమ్మ క్రికెట్కే పంపించేది కాదు, అదేదో పాపంలాగా. ఓసారి వెళ్ళేవాడిని ఆడుకోవడానికి, మా అమ్మ అనేది చిన్నప్పటి నుంచి ఇదే మాట, నువ్వు సేవకుడివి, నువ్వు ఎక్కువగా దేవునితో సమయం గడపాలి, నీ నోరు జాగ్రత్త. ఇదే చిన్నప్పుడు భలే తిట్టేసుకునేవాడిని మా అమ్మని. ప్రపంచంలో ఇలాంటి తల్లి ఎవరికి ఉండకూడదు అనుకునేవాడిని. అర్థమైందా? ఇప్పుడంటే చాలా ఆనందపడతాను మా అమ్మ లాంటి అమ్మని నాకు ఇచ్చినందుకు. ఏమనేదంటే, రెండోసారి క్రికెట్కి వెళ్తానంటే ఎందుకు అనేది. ఎందుకు వెళ్తారు? ఆడుకోవడానికి వెళ్తారు. ఎందుకంటే ఏం చెప్తాం? అయితే అనేది, నేను అప్పట్లో మీటింగ్స్లో పుస్తకాలు కొనేవాళ్ళు, ఏంటి క్రైస్తవ పుస్తకాలు ఇన్నేసుకొనేసేది. అవన్నీ పూర్తయినాయా అనేది. అవి ఎప్పటికి పూర్తవుతాయి? నేను ఎప్పటికి వెళ్తాను క్రికెట్? అవన్నీ పూర్తయిపోతే అప్పుడు వెళ్దుగానిలే అనేది. నేను తిట్టుకుంటూ వచ్చేసేవాడిని, ఎప్పుడు పూర్తవుతాయి అని. అర్థమైందా? సో అలా ఉండేది. ఏదో వెళ్ళక వెళ్తే ఇలా బెట్టింగ్ కలుపుతావు అంటే ఇంకా నాకు మళ్ళా జోష్ వచ్చేసి, నా జేబులో అప్పట్లో 5 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు 10 రూపాయలు ఉన్నాయి, 2 5 రూపాయల కాయిన్స్ ఉన్నాయి. అయితే మా టీం మీద నమ్మకంతో నేనేం చేశానంటే, మా టీం తరపున 5 రూపాయలు కలిపాను. అంటే అందరూ 5 రూపాయలు వేస్తే ఎంత వేస్తే అంత, నెగితే ఎంత వేస్తే అంత రిటర్న్ వస్తుంది అన్నమాట బెట్టింగ్లో. అలాంటివి మనం చేయకూడదామోయ్, నేనేదో మామూలుగా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. అయితే ఏం జరిగిందంటే, మా వాళ్ళు ఓడిపోయారు. నా 5 రూపాయలు ఏమైనాయి? పోయినరా, నా 5 రూపాయలు పోయినరా అని బాధపడుతుంటే, ఓడిపోయిన వాళ్ళు ఊరుకుంటారా? మళ్ళీ ఆడదాం అన్నారు. అంతే కదా మరి, వీళ్ళ డబ్బులు వీళ్ళకి రావాలిగా.
మళ్ళీ ఆడదామంటే ఈసారి ఏం చేశానంటే మా ఊళ్ళు ఎలాగైనా వీక్, చిచ్చిచి మా ఊళ్ళ మీద బెట్టింగ్ వేయడం వేస్ట్, ఎవడైనా ఇలాంటి వాడు ఉంటాడండి. అవతల వాళ్ళ మీద బెట్టింగ్ వేశాను నేను, వాళ్ళ తరపున 5 రూపాయలు కలిపాను నేను. ఆడేదేమో ఈ టీంలో, 5 రూపాయలు కలిపింది ఎవరి టీంలో? ఎందుకంటే వాళ్ళు గెలుస్తారు ఖచ్చితంగా, మేము ఉట్టి పనికి మాలినోళ్ళం, మేము ఓడిపోతాం కాబట్టి వాళ్ళు నెగ్గుతారు, కానీ నా డబ్బులు నాకు వచ్చేస్తాయని చెప్పి వాళ్ళదాన్ని. ఈసారి ఏమైంది, వాళ్ళు ఓడిపోయారు, మేము నెగ్గేసాం. నాకు అసలు అర్థం కాదు. ఇప్పుడు ఎవరు నెగ్గుతారో తెలియదు అన్నప్పుడు అలా ఉంటుంది పరిస్థితి. కానీ క్రీస్తు గెలిచాడు, క్రీస్తులో మనం అందరం ఆల్రెడీ గెలిచేసాం. మరి యుద్ధం చేయడానికి ఎంతకంటే ప్రోత్సాహం ఏం కావాలి మనకి చెప్పండి? మీకు అర్థమైందా? అది దాని అర్థం. మీకు అప్పగించేశాను, మీకు విజయం ఇచ్చేశాను. అది మనల్ని యుద్ధం ఇంకా బాగా చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయి, నీకు జవాబు ఇచ్చేశాను అని అంటే ఇంకెంత బాగా చేస్తావు. వస్తుందో లేదో అన్న వాడి ప్రార్థన వేరేగా ఉంటుంది. వచ్చేసింది, దేవుడు నాకు క్రీస్తు యేసునందు అన్నీ ఎస్ అండ్ ఆమేన్, ఆమేన్. అన్ని వాగ్దానాలు మనవే. నీ ప్రతి పరిస్థితికి ఒక వాగ్దానం ఉంది. దేవునికి స్తోత్రం. అయితే మన కష్టములో, మన శ్రమల్లో చాలా కృంగిపోతూ ఉంటాం, సొమసిల్లిపోతూ ఉంటాం. ఒక్కోసారి వాక్యమంతా మర్చిపోతాం. అప్పుడు దాకా నేర్చుకున్న వాక్యము, గుర్తుపెట్టుకున్న వాగ్దానాలు అన్నీ బోర్డు మీద తెరిచిపెట్టేసినట్లుగా ఒక్కసారిగా శ్రమలో అన్నీ మర్చిపోతాం. అప్పుడు దేవుడు గుర్తు చేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇలా అన్నమాట. ఎలాగా? మర్చిపోయావా అంటున్నాడు. చూడండి, నీకు తెలీదా? నువ్వు వినలేదా? నేను ఇంతకు ముందు చెప్పానే నిన్న రాత్రి, రెటారికల్ క్వశ్చన్ అని. ఇది కూడా అదే అర్థం. అంటే నీకు తెలుసు కదా అని అర్థం. ఏంటి? నీకు తెలుసు కదా, నువ్వు విన్నావు కదా. యెషయా ద్వారా దేవుడు మాట్లాడు. నీకు తెలీదా? నువ్వు వినలేదా? ఏమన్నా చెప్పండి. ఎవరు నీ దేవుడు? ఎవరు నీ యెహోవా? ఎవరు? నువ్వు ఎంత విధేయత చూపిస్తున్నా, ఎంత విశ్వాసంలో ఉన్నా, ఎంత భక్తిలో ఉన్నా, ఈ శ్రమలలో నీవు అనుమానించే ప్రమాదము ఉన్నందున, తొట్టిల్లే ప్రమాదము ఉన్నందున దేవుడు ఏం చేస్తాడంట టైంలో మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు? ఇలా మాట్లాడతాడు. ఈరోజు అదే చూస్తాం. చూడండి ఒకసారి. ఎట్లా? నీకు తెలీదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా. ఎప్పుడైనా చూడండి, యెహోవా అని అన్నప్పుడు, సహాయం కొరకు భక్తులు వేడుకున్నప్పుడు అక్కడ వెంటనే కనబడే మాట ఏంటంటే, భూమి ఆకాశములు కలుగజేసిన యెహోవా. ఎవరైనా కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము. తర్వాత చూసారా ఆయన ఎవరు? రే క్రిసోస్టమ్, నీకు హెల్ప్ చేసి ఆయన ఎవరో తెలుసా? ఒక దేశానికో ఒక ఖండానికో కాదురా, ఆకాశాన్ని భూమిని కలుగజేసిన మహారాజురా ఆయన. నీకు సహాయం చేసేవాడు ఆయన. నీకు తెలీదా? నువ్వు వినలేదా? ఈ యెహోవా ఎవరంటే భూమి ఆకాశములు కలుగజేసినవాడు. ఎవరి ప్రార్థన అయినా తీయండి, కష్టాల్లో చేసినప్పుడు మీరు హిజ్కియా ప్రార్థన తీయండి, ఆయన అంటాడు, యెహోవా భూమి ఆకాశములు కలుగజేసిన నా దేవా. యెహోషాపాతు ప్రార్థన తీయండి, భూమి ఆకాశములు కలుగజేసిన దేవా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పైన టాప్ ఉంది కానీ లేకపోతే చూపించేవాడిని ఆకాశం ఎంత పెద్దదో. బయటికి వెళ్ళక చూడండి ఒకసారి. అదంతా మన ఆయనే చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి, చప్పలు కొట్టి దేవునికి వందనాలు చెప్పండి. అది మన దేవుడు చేతి పని. అది దేవునికి స్తోత్రం. 2 కళ్ళతోటి ఒకసారి చూసేయగలరా? అంత పెద్దది అది. 2 కళ్ళతో చూసినా సరిపోనంత పెద్దది. ఈ భూమిని చూడండి, గ్రహాలను చూడండి. ఆయన గురించి చెప్పడానికి ఒక్కోసారి దీన్ని యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటారు. అంటే మనకు అర్థమయ్యేటట్లుగా దేవుడు మాట్లాడతాడు. అంటే నిన్ను కాపాడువాడు కునుకడు అంటే ఆయన నిద్రపోతాడా? మరేంటి అలా అన్నాడు? మనకు అర్థం అవ్వాలని. ఆయనకి నిద్రే ఉండదు. శరీరం లేనప్పుడు నిద్ర ఎందుకు ఉంటుంది? అర్థమైందా? ఆయన తన కుడి చేతితో నిన్ను పట్టుకున్న, ఆయన చేతులు ఉంటాయా? దాని అర్థం ఏంటంటే మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడతాడు. ఇప్పుడు మీరు సూర్యోదయం అంటారు కదా, అంటామా? సూర్యుడు తిరుగుతున్నాడా భూమి చుట్టూరు? భూమి తిరుగుతుందా?
మరి సూర్యోదయం అంటారంటే భూమ్యోదయం అనాలి మీరు. అంటే మనకు అర్థమయ్యేటట్లుగా మనము మాట్లాడుకుంటాం అలాగా. సూర్యుడు ఉదయించినట్లుగా కనిపిస్తుంది కనుక సూర్యుడు ఉదయించకపోయినా దాన్ని ఏమంటాం? సన్ రైజ్ అంటాం. సన్ రైజ్ ఏం కాదు, అక్కడ మనమే రింగ్ రింగ్ అని తిరుగుతున్నాం, అవునా కాదా? కాబట్టి ప్రియులారా, దేవుడు కూడా మనుషులకి అర్థమయ్యేటట్లుగా మానవ భాషలో మాట్లాడతాడు. దీన్ని ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటారు. నీకు తెలీదా? నువ్వు వినలేదా? ఈయన భూమి ఆకాశములు కలిగజేసిన వాడు, ఇంకా ఆయన సొమ్మసిల్లుడు, అది కావాలి నాకు. ఆయనకున్న లక్షణం ఏంటి? మీరు ఎప్పుడైనా సొమ్మసిల్లిపోయారా? ఎప్పుడు? తలపోటు వచ్చినప్పుడు సొమ్మసిల్లిపోయానండి అన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. తలపోటుకే సొమ్మసిల్లిపోయారా? క్యాన్సర్ వస్తే ఏమైపోతాడు ఇంకాడు. అయితే మనము తట్టుకోగలిగినంత శ్రమ వస్తే, తలపోటు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనం తట్టుకోగలిగింది అయితే మనము 1000 రూపాయలు అప్పుకి ఎవడైనా సొమ్మసిల్లిపోతాడా? 1 కోటి రూపాయలు ఉంటే అర్థమైంది ఇప్పుడు మీకు? సో మనము తట్టుకోగలిగినంత శ్రమ అయితే సొమ్మసిల్లిపోం, మనం తట్టుకుంటాం. కానీ క్రైస్తవ జీవితంలో తట్టుకోలేనంత కూడా వస్తుంది. వస్తుందా రాదా? అందుకే పౌలు అంటాడు, ప్రభా తట్టుకోలేకపోతున్నాను, ఈ ముళ్ళు తీదేవా అన్నాడు. నా కృప నీకు చాలున అన్నాడు. మీకు విషయాన్ని చెప్తాను ప్రియులరా, జాగ్రత్త వినాలి. సొమ్మసిల్లిపోయే పరిస్థితి ప్రభువుని హత్తుకొని జీవిస్తున్న వారికే వస్తుంది. సాతానుని హత్తుకొని జీవించుచున్న వాళ్ళని ఆడేందుకు ఇబ్బంది పెడతాడు? నువ్వు ఆల్రెడీ ఆ టీంలో ఉన్నావు. నీవు ఆడి టీంలో ఉంటే నీ జీవితం జల్సారాయుడు. ఇంకా అర్థమైందా? ఎప్పుడైనా చూసారా తాగుబోతుల్ని? వాళ్ళకి ఏమవదు, అవతల్లోని చంపేస్తారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా తాగేసి నో అవతలోడే చేస్తాడు, కానీ వీళ్ళు మాత్రం ప్రియమైన వారులరా, ఈ లోకము ఇంకా సాతాను అధికారం క్రింద, ఇంకా లోకాన్ని వాడే. అందుకే క్రైస్తవులకి భారతదేశంలో శ్రమ, లోకములో శ్రమ కలుగుతుంది, కానీ అంతం వరకు సహించువాడు వాడు జీవకిరీటాన్ని పొందుకుంటాడంట. దేవునికి స్తోత్రం. ప్రియులరా, అయితే సొమ్మసిల్లిపోతాం కదా, అప్పుడు మనకు గుర్తుండాల్సింది ఏంటంటే సొమ్మసిల్లని వాడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంబానీ తెలుసా మీకు? అదానీ తెలుసా? మీ ఇంటి పక్కన ఉంటారా? విన్నారా? ఓకే. ఎంత ఉంటుంది ఆస్తి వాళ్ళకి? చాలా ఉంటుంది కదండి, అవునా? మనకి ఎప్పుడైనా ఇచ్చారా? ఎవరు? ఈ దేవుడు సొమ్మసిల్లని వాడు మాత్రమే కాదట, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడట. అర్థమైందా? అది ఈ దేవుడు బలవంతుడు మాత్రమే కాదు, బలహీనులకి బలమిచ్చేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఆయన సొమ్మసిల్లుడు. ఆయన లోకములో ఎలాంటి వాడైనా సొమ్మసిల్లిపోతాడు. మీకు చిరుతపులు తెలుసా? ఎంత వేగంగా పరిగెడుతుంది కదండి? పరిగెడుతుందా లేదా? పరిగెట్టి అది కూడా ఒక సమయంలో ఏముంటుందంటే దాన్ని అంటారు సొమ్మసిల్లిపోవడం. అర్థమైందా మీకు? ఎంత జ్ఞాని అయినా వాళ్ళ జీవితంలో ఏదో పాయింట్ ఆఫ్ టైంలో సొమ్మసిల్లి పోతాడు. వాడి జ్ఞానం పనిచేయదు ఆ టైంలో. ఇంకా ఎంత డబ్బున్నవాడైనా సొమ్మసిల్లిపోతాడు, ఎంత బలవంతుడైనా సొమ్మసిల్లి. దావీదు లాంటి వాడు కూడా ఏమన్నాడు? గొలియాతుని జయించిన వాడు ఏమన్నాడంటే, ఇక దేవా ఎప్పుడొస్తావు దేవా, నా వల్ల అవ్వట్లేదు దేవా అని ఆర్తనాదాలు, నా ప్రార్థన ఆలకించవా, నాకు చెవియొగ్గవా, నా సహాయం నాకు త్వరపడి రమ్ము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొమ్మసిల్లని వాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. ఒక మాట చెప్తానే మీకు, ఎలా ఇస్తాడో ఒక్కసారి మీకు అర్థమవుతుంది. నిజంగా జరిగినది. మా ఇంట్లో ఇంటి పైన అన్న అద్దెకుండేవాడు. మా పాత ఇంట్లో ఒక అన్న అన్ని కుటుంబం నుంచి వచ్చి ప్రభుని నమ్ముకున్నాడు. వాళ్ళ ఇంట్లో తను ఒక్కడే నమ్ముకున్నాడు. ఒకరోజు నాతో మాట్లాడుతూ, అన్న నాతో క్లోజ్గా ఉండేవాడు, విజయవాడ అటువైపు వాళ్ళది నేటివ్ ప్లేస్. అన్న అన్నాడు, నేను సేవ చేయడానికి వెళ్ళిపోతాను తమ్ముడు,
కాలేజీలో ప్రొఫెసర్ కింద పనిచేసేవాడు. వెళ్ళిపోతాను తమ్ముడు అని అంటే, ఏమన్నా దేవుడు నేను పిలిచాడా, ఎట్లా పిలిచాడు, ఇట్లాంటివి తెలుసుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అడిగితే కూర్చోబెట్టి చెప్పాడు, తమ్ముడు అట్లా కాదు, వాళ్ళ వైఫ్ ఏమో డాక్టరు, తమ్ముడు అట్లా కాదు, నా ఇంటి పోషణ కొరకు నేను నిలబడడం కొరకు ఎంతవరకు నేను చేశాను, ఏదో మేము ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యాము, ఇంకా నా భార్య చేస్తూ ఉంది కనుక నేను వెళ్దామని ఎందుకంటే నన్ను దేవుడు ఎప్పుడో పిలిచాడు అసలు అని చెప్పి, ఎట్లా పిలిచాడన్నా ఏంటన్నా అని అంటే అప్పుడు చెప్పాడు, నేను ప్రభుని నమ్ముకున్నాను పలానా దైవజనుడి ద్వారా తమ్ముడు. అయితే ప్రభుని నమ్ముకున్న తర్వాత మా ఇంట్లో ఎవరు నమ్ముకోలేదు, కానీ ప్రభుని నమ్ముకున్న తర్వాత నా వీపు మీద ఎంత కంతి వచ్చింది, ఎంత కంతి వచ్చింది. మొదట అది నిమ్మకాయ అంత ఉంది, తర్వాత అది పెద్దదై మామిడికి అంత అయింది. చీము రక్తం కారేది, కూర్చోలేకపోయేవాడిని, నిలబడలేకపోయేవాడిని, అన్నం తినబుద్ధి అయ్యేది కాదు, రాత్రి నిద్రపోయేవాడిని కాదు. నిద్రపోతే ఏమొస్తుందమ్మా, నిద్రపోతే అదొకలాంటి వికారంలాగా వస్తుంది. ఎప్పుడైనా మీకు నిద్ర లేనప్పుడు తెలుస్తుంది. నిద్రపోతే ఒకలాంటి నాజియా సెన్సేషన్, అదొకలాంటి కారంలాగా, అదొకలా తలంతా అదొకలాగా ఉంటుంది. అలా నిద్రపోయి చాలా రోజులైందేమో, ప్రాణం అసలు చాలా భయంకరంగా ఉండేది. నేను ఎన్నో ప్రార్థనలు చేశాను, దేవుడు జవాబు ఇచ్చేవాడు కాదు. నేను ఎంతోమంది డాక్టర్ల దగ్గర తిరిగాను, ఎక్కడ కూడా నా రోగానికి వైద్యం ఎవరూ చేయలేకపోయేవాళ్ళు. ఒకరు చెప్పారు, విజయవాడలో ఒక పెద్ద డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తారు అని చెప్తే, అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, ఈ కంతి ఉంచితే 6 నెలలకో ఎంతకో చనిపోతావు, అలాగని తీసేస్తే వెంటనే చచ్చిపోతావు అన్నాడంట. ఇంకా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలా, సింపుల్గా ఆయనకి అర్థమయ్యేటట్టు చెప్పేశాడు. చెప్తే ప్రియులరా, ఇంకా ఈయనకి తలకాయ పైన ఉందా కింద ఉందా ఏం అర్థం కావట్లే. ఇంకప్పుడు దాకా తట్టుకున్నాడు, ఇంకా తట్టుకోలేకపోయాడు, కృంగిపోయాడు. హాస్పిటల్ నుంచి బయటికి ఎలాగొస్తున్నాడో ఏమీ తెలియడంలే, మెట్లు ఎక్కడున్నాయో, కింద భూమి ఎక్కడుందో. ఒక్కోసారి పరిస్థితి అలా ఉంటుంది. అలాంటిది మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఒకసారి నేను మెట్లు దిగుతున్నాను, కింద ఉన్నాయో మెట్లు ఏంటో నాకు అర్థం కావట్లే, నేను ఎక్కడ అడిగేస్తున్నానో నాకే అర్థం కావట్లే. అలాంటి పరిస్థితుల్లో భయంకరమైన డిప్రెషన్లోనికి నేను వెళ్ళిపోయి ఇంటికి అలా నడుచుకుంటూ వస్తున్నాను తమ్ముడు. ఇంటి వాళ్ళు నేను వెళ్ళేసరికల్లా మంచం బయట వేసేసారంట. మంచం బయట ఎందుకు వేస్తారు, మీ వైపు వేస్తారో లేదు తెలియదు కానీ మా వైపు వేస్తారు బాగా మహానుభావులు. ఎందుకు వేస్తారంటే, ఎప్పుడు వేస్తారంటే, ఒకసారి అంటే నాకు చిన్నప్పటి నుంచి పెద్దగా వీటి గురించి తెలీదు. సేవలోకి వచ్చిన తర్వాత ఒక అబ్బాయి గడ్డి మందు తాగేసి చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. ఏ మందు తాగినా బతుకుతాడు, కానీ గడ్డి మందు తాగినాడు బ్రతకడు. చనిపోయే పరిస్థితుల్లో ఉన్న ప్రార్థన చేయడానికి రమ్మంటే పరిపరుగునే వెళ్ళా పల్లెటూరుకి, ఆ ఊరికి వెళ్ళి ఆ మంచం పక్కన మోకరించి ప్రార్థన చేస్తున్నా. అప్పటికే మనోడు చివరి దశకు వచ్చేసి అంటున్నాడు. అంటుంటే ఇంట్లో తల్లి ఉంది, మహాతల్లి అంటుంది. ఏం కంగారు పడుతుందంటే, ఇంట్లో ఎక్కడ చచ్చిపోతాడో అని చాప బయటకు వేసేసి ఆ చచ్చిపోతున్న వాడిని ఈడ్చేస్తుంది. నాకు చాలా బాధ అనిపించింది ప్రియులరా. అంటే చచ్చిపోతాడు కరెక్టే, కానీ పాడు లోకం ఈ లోకం. బతికినప్పుడు లోపలెడుతుంది, చచ్చిపోయినప్పుడు తీసి బయట ఇసిరేస్తారు ప్రియులరా, బయటపడేస్తారు. ప్రియులరా, నిన్ను చావులో కూడా ప్రేమించినవాడు నా దేవుడు. మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ప్రేమ చేత మనల్ని బ్రతికించండి. మనం బాగున్నామని ప్రేమించలే, పాపం చేత అపరాధం చేత చచ్చిపోతే మనల్ని ప్రేమించాడు ప్రియులరా. తప్పిపోయిన కుమారుని తండ్రి అంటాడు, వీడు చచ్చి బ్రతికెను. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ అన్నకు ఆ మంచం చూస్తే ఇంకా గుండె దొరికిపోయిందంట. ఓహో, నా ఇంటి వారికి కూడా నేను ఇంకా చచ్చిపోతానని, ఈరోజు నా పని అయిపోతుందని వాళ్ళకి అర్థమైపోయినట్టుంది. ఎందుకు వచ్చిన బ్రతుకు ఇంట్లో వాళ్ళకి అక్కర్లేదు, ఎలాగా బ్రతకనని చెప్పాడు అని ఆ సాయంకాల సమయమున ఆ మంచం దగ్గర మోకాళ్ళు వేసి ఇలా అన్నాడట, ప్రభువా నా వల్ల కాదు, ఇంకా నేను తట్టుకోలేను, ఇంకా ఇదిగో బాగు చేస్తే ఈ రాత్రి బాగు చేయి, లేకపోతే తీసేసుకో. అంత కష్టంలో కూడా దేవుణ్ణి సనగలే, దేవుణ్ణి అపార్థం చేసుకోలే. దేవా, నేను బ్రతకడం నీ చిత్తమైతే నన్ను బ్రతికించు, లేకపోతే నేను తట్టుకోలేకపోతున్నా, ఈ రాత్రే నన్ను తీసేసుకో, నా వల్ల కాదు నాయన, దయచేసి నన్ను తీసేసుకో, లేకపోతే నన్ను స్వస్థపరచు.
ఈ రెండిట్లో ఏదో చెయ్యి అని అంటే చిన్నపిల్లలు ఏడ్చి ఏడ్చి పడుకుని పోతారు. ఎప్పుడైనా ఏడుపులో చూసారో లేదో. అలాగా ఈ అన్న ఏడ్చి 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 సొమ్మసిల్లిపోయి నిద్రే పోనోడు చాలా రోజులుగా ఆ ఏడుపులో నిద్రలో పోయాడు. ఎప్పుడో నిద్రలోకి ఎప్పుడు పోయాను నాకు తెలియదు తమ్ముడు, పోయాను. నేను నిద్రపోయాక ఒక ఆయన తెల్లని బట్టలు వేసుకుని వచ్చాడు, తెల్లని వస్త్రాలు వేసుకుని వచ్చాడు. ఆయన నా వంక అలా చూశాడు. ఆయన చూపే సూపర్ ఉంది. ఆయన నా వీపు మీద అలా చేయేశాడంట, చేయేసి అలా నెమరాడంట. నెమరితేనంట ఆయన తెల్లని బట్టలు ఎర్రగా అయిపోయినాయంటమ్మా. ఎర్రగా అయిపోయాక ఆయన ఒక నవ్వు నవ్వి ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఈయనకి మెలకు వచ్చింది, తెల్లవారిందప్పటికి. ప్రాణం చాలా హాయిగా ఉంది. ఇప్పుడు ఆ మధ్యకాలంలో అంత హాయిగా శరీరము లేదు, గాల్లో తేలుతున్నట్టుంది. వెంటనే ఎక్కడ తడుముకుంటాడు ఎవడైనా? అదేమన్నా చిన్నదా పెద్దది? మామిడికి ఎంత అయింది, వీపంతా తడుముకున్నాడంట. ఎక్కడ లేదంట, ఎక్కడ లేదంట. వెంటనే ఇంటిలో వాళ్ళకి చెప్పలే, హాస్పిటల్ పరిగెట్టాడంట. ఎందుకు? డాక్టర్ ఏమన్నాడు? తీసేస్తే సో నేను బతికే ఉన్నాను కదా, తీసేసాడు చూపిద్దామని చెప్పి అసలు ఏమంటాడు అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారు రాత్రి ఏసై వచ్చాడండి, ఆపరేషన్ చేసి కంది తీసేసాడండి అన్న. ఆయన ఒక బ్రాహ్మణ్. ఆయన అన్నాడంట, మీ క్రైస్తవులు ఇలాగే చెప్తారా కబుర్లు, నేను నమ్మను, చాలా చెప్పవులే, చొక్క ఇప్పు అన్నాడంట. కంతి ఎక్కడా కనిపించడంలే, స్కానింగ్ రాయించుకునిరా. ఆయనకు అర్థమవుతుంది, ఎవరికైనా అర్థమవుతుంది అదేమైనా ఎంత ఉందా పక్కపోవడానికి, అది ఎక్కడికో పక్కపోయి ఉంటుంది, స్కానింగ్ తీయించుకునిరా అని అన్నాడు. స్కానింగ్ రిపోర్ట్స్ పట్టుకుని కూడా వచ్చాడంట. ఆ రిపోర్ట్స్ అట్లా చూస్తున్నాడంట. అన్నాడంట, డాక్టర్ గారు అన్నాడంట. ఉల్కు పలుకు లేదంట. రెండోసారి డాక్టర్ గారు అని గట్టిగా అరిశాడంట. అప్పుడు ఆ స్కానింగ్ రిపోర్ట్స్ బల్ల మీద పడేసి కంతేమైంది నిజం చెప్పరా అన్నాడంట. అంటే అన్నాడంట, రాత్రి ఆపరేషన్ చేసి తీసేసాడండి అని. ఆపరేషన్ చేస్తే కుట్లేరా? ఎవరికరా చెప్తున్నావు నువ్వు కబుర్లు? కుట్లేరా అన్నాడంట. యేసుప్రభు ఆపరేషన్ చేస్తే కుట్లేడండి అన్నాడంట. కుట్లేడండి అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, మా ఆయన నోరారా, ఇప్పుడు నమ్ముతున్నాను రా నీ దేవుడు నిజమైన దేవుడు అని అన్నాడు. రీ సోదరి సొమ్మసిల్లిని వారికి బలం ఇచ్చేవాడు నా దేవుడు. అప్పుడు ఈ అన్నాడంట, బలానికి టానిక్ రాయండి డాక్టర్ గారు అన్నాడంట. రే నువ్వు తాగితే తాగు, లేకపోతే లేదు, రాయమన్న కాబట్టి రాస్తున్నాను, వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అన్నాడట. రేలరా, ఈ దేవుడు మనం ఎక్కడుంటామో అక్కడికి వచ్చి మనల్ని కలుసుకుంటాడు. హల్లెలూయా. వేరే వాళ్ళైతే కొండెక్కప్పుడు హెల్త్ అని ఏదో అంటారు, మనకి నాకు తెలియదు కానీ అక్కడికి రా ఇక్కడికి రా అంటారు. నా దేవుడు అట్లా కాదు, నేనున్న స్థలానికి వచ్చి నాకు బలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఆయన వస్తాడు ప్రియులరా, ఒక్కనొక టైంలో వస్తాడు. ఆయన గెద్దరెక్కల మీద మోసుకెళ్ళిపోతాడు. ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు కానీ వచ్చినప్పుడు మాత్రం ఉంటుందండి, అబ్బబ్బబ్బబ్బ సూపర్ ఉంటుంది అసలు. ఆయన వచ్చి నిన్ను ఆ గెద్దరెక్కల మీద ఆ శ్రమని ఆ సముద్రాన్ని దాటిస్తుంటే నీ ఆనందానికి అవధులు ఉండవు. ఆయన ప్రేమతోటి ఉప్పొంగిపోతుంది హృదయం. దేవా ఎంత గొప్ప దేవుడు నాయనా అని దేవుణ్ణి స్తుతిస్తాం. దేవునికి స్తోత్రాలు. మన దేవుని పేరేంటంటే ఆశ్చర్యకరుడు. మన దేవుని పేరేంటి? ఆశ్చర్యకార్యాలు చేయడం ఆయన వల్లే అవుతుంది. నమ్మినోళ్ళు గట్టి చప్పలు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. చేస్తాడా చేయడా? చెయ్యకపోతే అది ఆయనకు అవమానం. ఈ మైక్ పనిచేయలేదనుకోండి, నేనేం పెద్ద ఫీల్ అవును, వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఎవరు? ఈ మైక్ని ఆపరేట్ చేసేవాళ్ళే. నీవు విజయం పొందకపోతే ఆయనకి సిగ్గు, కాబట్టి నీకు ఇచ్చి తీరుతాడు. నువ్వు ఓటమి పాలైతే ఆయనకు అవమానం, నిన్ను గెలిపిస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఆయన బిడ్డవి, నువ్వు ఓడిపోతే ఎలాగా?
వాళ్ళ మైక్ ఇది పని చేయకపోతే వాళ్ళ అవమానం. నా మైక్ అయితే పని చేయకపోతే నాకు ఇది పనిచేసేటట్లు చేయడం నా బాధ్యత. అర్థమవుతుందా మీకు? ప్లీజ్ సోదరుడా సోదరి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గుర్తుపెట్టుకోండి, ఆయన సొమ్మసిల్లిన వారికి. ఒక్కోసారి మనమే తప్పులు చేసి మనమే కష్టాలు కొని తెచ్చుకుంటాం. ఒక్కోసారి మనం ఏం చేయం, మన చుట్టూ ఉన్నవారు చేసిన తప్పుల వల్ల మనము అనుభవిస్తాం. పిల్లలు ఏం చేస్తారు పాపం, వాళ్ళ నాన్న తాగుబోతాడైతే వాళ్ళ కష్టాలు అనుభవిస్తారు. ఓ రోజు అలాగే ఓడలో పౌలు చెప్పినలే మాట, ఆ శతాధిపతి ఆ ఓడ కెప్టెన్ తప్పుడు నిర్ణయం తీసుకుని ఓడ పగిలిపోయింది. అయినా దేవుడు పౌలుని కాపాడాడు. ఒకవేళ నీ పొరపాటైనా ప్రభు నిన్ను రక్షించగలడు. ఆమేన్. పేతురు గాలి తుఫాను వైపు చూసి మునిగిపోయాడు. నీ పొరపాటైనా ఆయన నిన్ను రక్షిస్తాడు. నీ చుట్టూ ఉన్నవారు చేసిన దాన్ని బట్టి నువ్వు అనుభవిస్తున్న ఆయన నిన్ను రక్షిస్తాడు. ఏది ఏమైనా ఆయన నిన్ను రక్షించగలడు. ఆమేన్. ఎలా ఇస్తాడంట బలం? ఆయన బలం ఇస్తాడు, కరెక్టే. ఎలా ఇస్తాడు సొమ్మసిల్లిన వారికి? ఆయన ఇస్తేనంట. కోవిడ్లో బలం బిల్లలు మింగారా మీరు? బలం బిల్లలు అంటారు కదా, మింగారా? ఎన్ని మింగారు? అబ్బో చాలా గుర్తులేవు కానీ చాలా మింగేసామండి అంటారు. ఒక స్నేహితుడు ఉండేవాడు, నా స్నేహితుడు. పరీక్షల దగ్గరికి వస్తే వెళ్ళి మా అమ్మ దగ్గర సెలైన్ పెట్టించేసుకునేవాడు. ఎరా ఏమన్నా అయిందా అన్న, ఏం లేదు ఊరికనే పడి ఉంటుందని అనేవాడు. అలాగా కోవిడ్ వచ్చినా రాకపోయినా ఏం చేసేవాళ్ళు? జింకోవిట్లు, సోప్రడిన్లు రాని, ఎందుకంటే బలం బాగుంటే కోవిడ్ రాదంట అని చెప్పి మెడికల్ షాప్లో బలం బిల్లలు దొరికేవే కాదు. అది ఆ బలం అంతా ఏమైపోయింది చెప్పండి, చూపించండి నాకు ఆ బలం అంతా. ఆ బిల్లల బలము, ఆ టానిక్ల బలము, ఆ ఇంజక్షన్ల బలము. కొంతమంది ఉంటారు పొడిస్తేనే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదంట. నా భార్య చెప్తా ఉంటుంది, ఆ బలానికి ఒక ఇంజక్షన్ చేయరంటారంట. అంటే పొడవాలి వాళ్ళకి. అయితే ఈ బలం అంతా కూడా ఏమైపోయింది? ఇప్పుడు ఉందా చెప్పండి? లేదు. కానీ దేవుడు బలం ఇస్తే ఎలా ఉంటుందంటే పక్షిరాజులాగా ఎగురుతారట. అది నేను కాదు, అక్కడ ఉంది. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయన. బలమిస్తే ఎలా ఉంటుందంటే బలం బిల్లలు మింగినట్టు ఉండదట. వాళ్ళు ఎలా ఎగురుతారట? పక్షిరాజులా. పావురంలాగానే ఎందుకనలే, కాకిలా అని ఎందుకనలే? పక్షిరాజుకున్న లక్షణం తెలుసా మీకు? పైకి ఎగురుతుంది కరెక్టే. తుఫాను వచ్చినప్పుడు మిగిలిన పక్షులన్నీ ఆ గాలులకి కిందకి తొక్కివేయబడతాయి. అంత స్పీడ్గా వస్తుంది తుఫాను గాలి. వీళ్ళ రెక్కల బలము సరిపోదు. కానీ పక్షిరాజు మహా తెలివితేటలు. ఎట్లా అంటే ఆ వచ్చిన గాలినే వాడుకుని పైకి వెళ్ళిపోద్దట. ఆ గాలిని ఇలా తీసుకుంటుందంట రెక్కల క్రిందకి. సో ఇది ఎగరవసరంలే, ఆ గాలే దీన్ని పైకి లేపేస్తుందట. చూసారా? ఏమర్థమైంది? ఏ శ్రమ అయితే నిన్ను తొక్కడానికి వచ్చిందో ఆ శ్రమనే వాడుకుని దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడట. హల్లెలూయా. ఏ గొలియాత్ అయితే నిన్ను చంపడానికి వచ్చాడో ఆ గొలియాతుని బట్టే దావీదు ఫేమస్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏ అన్నయ్యలైతే నాశనం అయిపోవాలి వీడి జీవితం అని ఐగుప్తుకి బానిసగా అమ్మేశారో వాళ్ళు చేసిన పనినే దేవుడు వాడుకుని ఐగుప్తుకి రాజుని చేశాడు. చూసారా? అది మన దేవుని గొప్పతనం. దేవునికి స్తోత్రం. సాతాండు నిన్ను నాశనం చేయడానికి నీ మీదకి వదిలిన అగ్నిబాణాలన్నీ నీ మేలు కొరకు మార్చేస్తాడు దేవుడు. దేవుడు బలమిస్తే ప్రియులరా, నీ శ్రమలు నీకు మేలుకరంగా మార్చేస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది, ఆయనను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి. వాళ్ళైతే నాశనం చేయాలని అమ్మేశారు. కానీ యోసేపు అంటాడు, ఆదికాండం 8వ అధ్యాయం 8వ వచనాలు ఎలా ఉంటుంది? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించారు కానీ దేవుడు దాన్ని నాకు మేలుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. నిన్ను నాశనం చేయడానికి వాడిన దాన్నే నిన్ను పైకి లేపడానికి వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను కనబడకుండా చేయడానికి ఆ పని చేస్తారు, కానీ దేవుడు అదే పనిని నిన్ను ఇంకా పైకి లేపడానికి వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు పక్షిరాజులాగా ఎగురుతారట. పౌలు తెలుసా మీకు? పౌలు బయట ఉంటే తెగ సంఘాలు కట్టేస్తున్నాడని సాతానుగాడు రోమీల్ని యూదుల్ని ప్రేరేపించి జైల్లో పెట్టించాడా? చేతులకి ఏం కట్టారు? కాళ్ళకి అనుకున్నాడు పౌలు, బయట ఉంటే బాగుండు, నలుగురికి సువార్త చెప్పి సంఘాన్ని కట్టేవాడిని,
అనుకున్నాడు. దేవుడు అదే సంఖ్యలను వాడుకుని ఆ చెరసాల్లో నుంచి పత్రికలు రాయించాడు. బయట ఉంటే పత్రికలు రాసి ఉండేవాడు కాదు, లోపలికి వెళ్ళాడు కనుక బోల్డ్ ఫ్రీ టైం రాస్తా ఉన్నాడు. ఆయన బయట ఉంటే ఆ రోజు సంఘాలు కట్టేవాడు, ఆయన లోపలికి వెళ్ళడం వల్ల ఈరోజు మనం పత్రికలు చదువుకుంటున్నాం. చూసారా దేవుడి కార్యాలు? మనల్ని పాడు చేయడానికి వాడిన దాన్ని కూడా మనల్ని బాగు చేయడానికి, మనల్ని పైకి లేపడానికి దేవుడు. అందుకే ఆయన పత్రికల్లో చెరసాల పత్రికలు చాలా ఫేమస్. ఫిలిప్పీ పత్రిక చెరసాల్లోంచి రాసిందే. ఉదయం చదువుకున్న తిమోతి పత్రిక చెరసాల్, దీన్ని ప్రిజన్ ఎపిస్టల్స్ అంటారనమాట. చెరసాల్లోంచి రాసిన పత్రికలు. 2000 సంవత్సరాలు అయినా ఈ పత్రికల యొక్క వాసన ఏమాత్రం తగ్గలే. మీరు సెంటర్ రాసుకుంటారు, ఎంతసేపు వస్తుంది? మా అయితే పూట వస్తుంది, కానీ ఈ పత్రికల సువాసన ఇంకా తగ్గుతుందండి? ఏం దేవునికి స్తోత్రం. చెరసాల్లో నుంచి వస్తే పత్రికలు అంత వాసన వస్తాయి. నువ్వు కూడా అంతే. శ్రమల్లో వాసన ఎక్కువ వచ్చేస్తావు నువ్వు. దేవునికి స్తోత్రం. ఆయన నీ నుండి సువాసనని బయటికి ఎప్పుడు వస్తుందండి? దాన్ని నలిపితే వస్తుంది. ఏమొస్తుంది? శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. ప్రియులరా, శ్రమను కూడా నీ ఆత్మీయ ఎదుగుదలకి, నిన్ను ఇతరులకి ఆశీర్వాదకరంగా చేయడానికి దేవుడు వాడుకుంటాడు. పక్షి రాజులాగా ఎగురుతావు. హల్లెలూయా. రెండవది, సొమ్మసిల్లక అలయక పరిగెత్తెద్దరు. సొమ్మసిల్లక అవకాశాలు వస్తే పరిగెత్తి పట్టుకుంటావు. ఒక్కోసారి పరిగెత్తకూడదు, నడవాలి. ఓపిక ఎక్కువ కావాలి. దేవుడు చేసేదాకా వెయిట్ చేయాలి. దానికి కూడా ఏం అవసరం? నేను నా చదువు అయిపోయాక యుఎస్ వెళ్దాం అనుకున్నాను థియాలజీకి. అది కాదురా నా ప్లాన్ అని దేవుడు మాట్లాడాడు, అయిపోయా. కానీ ఎక్కడ సేవ చేయాలో తెలీదు. ఏమి వింటున్నారా? మా నాన్న పాస్టర్ కాదు, మా అమ్మ పాస్టర్ కాదు. వాక్యం ఎలా చెప్పాలో తెలీదు, ఎక్కడ సంఘం పెట్టాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, ఏమీ అర్థం కాలే. దేవుణ్ణి అడుగుతున్నాను, దేవా 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 అని. అంటే చాలా విధాలుగా చాలామంది పరిచయంలోకి మా దాంట్లో రా అన్నారు. దేవుడు నాకు అనుమతి ఇవ్వలే. దగ్గర సంవత్సరం వెయిట్ చేశాను. ప్రిల్లరా, ఎవరైనా వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగితే సిగ్గుగా ఉండేది చెప్పుకోవడానికి. ఎవడైనా ఉద్యోగం చేస్తున్నావు అని చెప్తే సేవ చేస్తున్నావు అని చెప్పుకుంటారు. వెయిట్ చేస్తున్నావు అని చెప్తే ఎవడంటాడు? నవ్వడా? వెయిట్ చేస్తున్నావా అని కొంతమంది అనేవాళ్ళు, కొంతమంది వెయిట్ చేస్తున్నావా అనేవాళ్ళు. రెండింటికి చాలా తేడా ఉంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, వెయిటింగ్ టైం ఈజ్ నెవర్ వేస్టింగ్ టైం. ఆమేన్. దేవుడు వస్తాడు, వచ్చేదాకా నువ్వేం చేయాలి? అలయక పరిగెత్తెద్దరు, సొమ్మసిల్లక నడిచిపోతారు. దేవునికి స్తోత్రం. అయితే ఎప్పుడు ఇస్తాడంటే యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు. చెప్పండి, ఎప్పుడు ఇస్తాడు? యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే బొగ్గ కింద చేసుకుని బస్టాండ్లో మీ చుట్టాల కోసం ఎదురు చూసినట్లుగా ఎలా ఎదురు చూడటం కాదు. రైల్వే స్టేషన్లో మీ స్నేహితులు వస్తారని ఎలా అట్లా కాదు. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటో చెప్పేసి నేను ముగించేస్తాను. అమ్మయ్య అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. కొడతారు మీరు, కొంతమంది కొట్టేస్తున్నారు. అర్థమైందా? సో కాబట్టి నో హమ్మయాస్ ఆఫ్టర్నూన్ ఇది, అర్థమైందా? అమ్మయ్య లేదు, గిమ్మయ్య లేదు. నేను రాజమండ్రి వెళ్ళేదాకా మీకు తప్పదు ఇది, అర్థమైందా? సో కాబట్టి వినండి జాగ్రత్తగా. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఏంటో 4 విషయాలు చెప్తాను. ఈ 4 చెప్తే ఆయన కొరకు ఎదురు చూడటం అంటే ఏంటో మీకు అర్థమైపోద్ది. ఓకేనా? సో నెంబర్ 1, మొట్టమొదటి తీయండి మీ బైబిల్ గ్రంథంలో. మీరు కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము, 104వ అధ్యాయము, క్షమించండి 62వ అధ్యాయము మొదటి వచనం, 62 మొదటి వచనం. నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. చాలండి, చాలు. నా ప్రాణము దేవుని నమ్ముకొని, మొట్టమొదటి నెంబర్ 1, వాట్ ఇట్ మీన్స్ టు వెయిట్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు ఎదురు చూడటం, యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఏంటంటే టు లాంగ్ ఫర్ హిమ్. నా ప్రాణము ఆయన కొరకు, నా ప్రాణము ఆయన కొరకు ఆశ కలిగి ఉంది. దేని కొరకు?
మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, జవాబు చెప్పాలి. అబద్ధాలు చెప్పకూడదు. చర్చిలో ఉన్నారు మీరు. ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది, ప్రార్థన చేస్తున్నారు. జ్వరం తగ్గాలని అడుగుతారా? జ్వరం తగ్గడం కావాలా? మీకు వినబడుతుందా? స్వస్థత కావాలా? స్వస్థపరిచే దేవుడు కావాలా? నేను ఇందాక అందుకే చెప్పాను, చర్చిలో ఉన్నాము, నిజాలు చెప్దాము. మీరు ప్రార్థన చేసేటప్పుడు జ్వరం వచ్చింది, జ్వరం తగ్గించిన ఏగలు తెలుసా మీకు? ఏగల దోమలా చెవుల దగ్గర తిరితే అలాగ తగ్గేదాకా అని చేస్తూ ఉంటావు, అవునా కదా? ఒక్కసారి జ్వరం తగ్గిపోయాక చేస్తావా? ఇప్పుడు అర్థమైందా మీకు? అప్పులు తీరేదాకా ఏం చేస్తావు? ప్రభా 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 అప్పులు ప్రభా అప్పులు ప్రభా. అప్పులన్నీ తీరిపోయాక గుర్తుంటాడా? పిల్లకి కాలేజీలో సీట్ కావాలనుకోండి, ప్రభా సీట్. ఒకరోజు మొన్న అనుకుంటా నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు, మా చర్చ్ ఎదురుగుండా నన్న యూనివర్సిటీ ఉంటుంది, దాంట్లో రాస్తున్నారు. 2 ఆరాధనలు అయిపోయినాయి. తల్లిదండ్రులు వచ్చారు పిల్లల్ని పాపం రాయించడానికి. తల్లి మోకాళ్ళు వేసిందండి, ప్రార్థన చేస్తుందండి గట్టిగా, మామూలుగా కాదు. ప్రభా 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 సీట్ ప్రభా సీట్ ప్రభా సీట్ ప్రభా అంటుంది. నేను అనుకున్నాను సీట్ వచ్చాక ఈ తల్లి ఎంత గట్టిగా చేస్తుందా అనుకున్నాను. ఇప్పుడు నాకు చెప్పండి, స్వస్థత కావాలి, రుణబాధల నుంచి విడుదల కావాలి. విడుదల కోరుకుంటారా? విడిపించే దేవుణ్ణి కోరుకుంటారా? అమ్మా విడిపించే దేవుణ్ణి కోరుకుంటారా మీరు? సూలూరు పెట్టోళ్ళు మీరు అలా చేస్తున్నారా? ఎప్పటి నుంచి మొదలెట్టారు ఇలాగా? మాట చెప్పనా, మనము విడుదల కోరుకుంటాం, స్వస్థత కోరుకుంటాం. ఓ రోజు దేవుడు ఏమన్నాడంటే, మోషే ఇది కాదు, స్టిఫెన్ ఎక్కడి పీపుల్ మీరంతా, నువ్వంటే నువ్వు కాదులే వాళ్ళు, మెడ వంచనే నాకు కోపం చేస్తుంది వాళ్ళ మీద. ఇదిగో వాళ్ళకి కనాన్ దేశం ఇస్తానన్నానుగా, ఇచ్చేస్తాను. వాళ్ళకి యుద్ధాలు ఎదురవుతాయి, వాళ్ళకి తెలీదు, పిచ్చిమాకాలకి. నాకు తెలుసు ఎవడొస్తాడు, అమాలీకీలు వస్తారు, ఎవరు వస్తారు. మీ ముందు దూతని పంపిస్తాం, మళ్ళీ దారిలో చచ్చిపోతారు మీరు. మరి మన్నా పెట్టకపోతే ఒక పూట కూడా బతకరు మళ్ళీ మీ మొఖాలు. మళ్ళీ నాకు ఎదురు తిరుగుతారు మీరు. మన్నా కూడా పెడతా, నీళ్ళు ఇస్తా, అన్నీ ఇస్తా, నేను మాత్రం రానన్నాడు. మనమైతే ఏమంటామంటే, సరే ప్రభా అంత ఇబ్బందిగా ఉంటే మరి నేను మాత్రం ఏం చేస్తాను, సరే పోనీలే. ఇప్పుడు ఆయనే కనుక కనబడి నీకు ఇల్లు ఇస్తాను కానీ నేను రానా ఇంట్లోకి అంటే ఏమంటావు? నువ్వు రాని ఇల్లు నాకు వద్దు ప్రభా అనే వాళ్ళు చెయ్యొత్తండి ఒకసారి. అమ్మ బాబోయ్, మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్, మీరు చాలా గొప్పవాళ్ళు. ప్రియులరా, ఈ మాట వినండి, మనము అలాంటి స్థితిలో నుండి బయటికి రావాలి. మోషే ఏమంటాడంటే అప్పుడు, నువ్వు రాని కనాను వద్దు నాకు. అది ఎంత పాలుహీనులు ప్రవహిస్తే ఏంటి? అమ్మో మాట చెప్తాను, పరలోకంలో యేసయ్య లేకపోతే పరలోకం కూడా మనకు ఆనందంగా ఉండదు. తెలుసా మీకు ఆ విషయం? అర్థమైందా మీకు? మన జీవితాల్లో మనం అనుకుంటాం అప్పులు తీరిపోతే ఆనందంగా ఉంటాం, స్వస్థత కలిగితే ఆనందంగా ఉంటాం. కాదు, స్వస్థత వచ్చాక కూడా యేసయ్య లేకపోతే ఆనందం ఉండదు నీ బతుకులో. స్వస్థత లేకపోయినా ఆయన ఉంటే ఆనందం ఉంటుందేమో కానీ ఆమె ఆయన లేనిది. అందుకే యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే అర్థం ఏంటంటే ఆయననే కోరుకోవడం. చెప్పండి అందరూ, ఏంటి? ఆయన ఇచ్చేదాన్ని కాదు, ఆయనను కోరుకోవడం. ఏంటి? తల్లిదండ్రులు పిల్లలు ఇంటికి వెళ్ళారు చూద్దామని, పిల్లలు రాగానే సంచి తడుక్కుంటున్నారు. వాళ్ళని కౌగిలించుకుని వాళ్ళు ముద్దు పెట్టుకోవడం మానేసి వాళ్ళు ఏం తెచ్చారా అని. ఎలా ఉంటుంది? కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తే కావాలి కానీ తల్లిదండ్రులు వద్దు. బాధగా ఉంటుందా లేదా? దేవునికి ఉండదా మరి? ఆయనకి వ్యక్తిత్వం లేదా మరి? కేవలము నా వరాలే కావాలి, నా దీవెనలు కావాలి, నేను వద్దు అన్నవాడు మరి దేవుని బాధ పెట్టినోడు అవడండి? అవుతాడా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నా ప్రాణము ఆయననే
యెహోవా కొరకు ఎదురు కాకపోతే ఇంగ్లీష్ బైబిల్ ఈ రిఫరెన్స్ చూడండి. ఐ వెయిట్ ఫర్ ద లార్డ్, ఐ వెయిట్ అపాన్ ద లార్డ్. నేను ఆయనను కోరుకొనిచున్నాను. నాకెవరు కావాలి? నాకెవరు కావాలి? యేసయ్య కావాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో టు లాంగ్ ఫర్ హిమ్. నెంబర్ 1 టు వెయిట్ ఫర్ హిమ్ అంటే ఆయన కొరకు ఎదురు చూడటం అంటే టు లాంగ్ ఫర్ హిమ్. నెంబర్ 2 రెండవది తీయండి మీ బైబిల్ గ్రంథాల్లో సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నెంబర్ 2 రెండవది ఆయన కొరకు ఎదురు చూడటం అంటే ఆయన మాట కొరకు కనిపెట్టడం. అందరు చెప్పాలి నా వెనకాల. టు లిజన్ టు హిమ్. నెంబర్ 1 టు లాంగ్ ఫర్ హిమ్. నెంబర్ 2 యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఏం చెప్పండి. కాబట్టి సమస్యలున్నప్పుడు శ్రమలో నువ్వేం చేయాలి? ఆయనను కోరుకోవాలి. రెండవది ఆయన మాట కొరకు. నాకు ఎప్పుడైనా శ్రమ వస్తే అమ్మా, నాకు ఎప్పుడైనా శోధన వస్తే నేను వెంటనే దూరతా. మా ఇంట్లో ప్రేయర్ రూమ్ ఉంటుంది, దాంట్లోకి దూరి నాకు మాట ఇవి ఫస్ట్ అంటాను. నాకొక ఎందుకు దాన్ని నట్టుకుని వెళ్ళడానికి, అంతేగా. మనకి ఆ టైంలో లంగర్ కావాలి. లంగరు తుఫాన్లో ఏం కావాలి? లంగరు. ఆయన మాటే మనకు లంగరు. దేవునికి స్తోత్రం. నాకు మాట ఇవి ప్రభా అంటాను, దేవుడు ఇస్తాడు. ప్రియులరా, ఆ మాట పట్టుకుని ఇంకా కార్యము జరగక మునిపే ఆ మాట పట్టుకుని మనము గొప్ప నిరీక్షణ పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరా సహోదరి, ఆయన మాట కొరకు కనిపెడుతున్నామా? మనము శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటాం. ఎవడో చెప్తాడు, మా మా చచ్చికొచ్చే వాళ్ళు బంగారం చచ్చికొట్టే వాళ్ళకి బంధువులు అనమాట, బంగారం పోయిందంట. క్రైస్తువులే ఎవరో చెప్పాడంటే వెళ్ళి మంత్రం వేయించు, అక్కడ చెప్పేస్తాడు. ఇలాంటి మంత్రాలు ఉంటే సిఐడి ఆఫీసులు ఎందుకు? ఇంకా భలే ఉంటుంది కదండి. ఆడు ఇలా మంత్రం వేసి ఎవడు దొంగిలించేశాడో చెప్పేస్తాడు. కొంతమంది ఏమో సోది చెప్పించుకుంటారు, దాని పేరే సోది. మీకేం చెప్పే సోది ఇంకా. సో ఇంకా రకరకాలుగా తాళ్ళు కట్టుకుంటారు. ఆడి దగ్గరికి ఈడి దగ్గరికి వెళ్ళి ఆడు చీపురు గట్టతో ఎలా అంటాడు, మీకు ఆ కితకితలు బాగుంటాయి. ఆ చీపురు కడతాడు అన్నప్పుడు అనిపిస్తుంది. అప్పుడు వాడు కొంచెం కితకితలు పెట్టేసి డబ్బులు లాగేసి ఓ తాడు కడతాడు. అలాంటి తాడులు కట్టే బిజినెస్ మేము పెడితే అండి బోల్డ్ డబ్బులు వచ్చేసి ఉండేవి. ఏముంది నల్లదారం కట్టుకుని కట్టేయడమే. ప్రియులరా, ఆ టైంలో మనం మనుషుల మాటలు కాదు, ఎవరి మాట వినాలి? దేవుని మాట కొరకు కనిపెట్టాలి, వినాలి. ఓ రోజు అమెరికాలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయంట అందరికీ. రెసిషన్ అంటారు, ఆర్థిక మాంద్యం వచ్చి ఉద్యోగాలు ఊడిపోతుంటే టెలిగ్రామ్ అని ఉండేది పూర్వకాలం. ఎంతమందికి తెలుసో? టెలిగ్రాము ఆపరేటర్ కింద ఒక ఉద్యోగం ఉందంట. అంటే టెలిగ్రామ్ అంటే మిషను, ఆ మిషన్ శబ్దాలు చేస్తుంది, ఇలా రకరకాలుగా శబ్దాలు చేస్తుంది మిషన్. ఆ శబ్దాలను బట్టి తర్జుమా చేసి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగులో దానిని తర్జుమా చేసి ఆ సమాచారాన్ని అందించేవాడిని ఏమంటారంటే టెలిగ్రామ్ ఆపరేటర్ అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఆ పేపర్లో యాడ్ చూసి ఎక్కడ లేని ఆనందం వచ్చింది. ఎందుకంటే మనోడికి ఎంత నిపుణత ఉందంటే శబ్దం విని పేపర్ మీద రాసుకోకుండానే ఆ కోడ్ లాంగ్వేజ్ని విని చెప్పేస్తాడు అనమాట. ఏం చెప్తుందో మిషన్ చెప్పేస్తాడు. నాకే వస్తుంది అనుకుని ఫైల్ పెట్టుకుని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికే 100 మంది ఉన్నారంట ఆఫీస్లో. అసలే ఉద్యోగాలు లేవు. ఆ ఉద్యోగం కొరకు అందరూ ఎగబడుతున్నారు. ఇంకా జనం చూసి కుప్పగులిపోయాడంట చైర్లో. నాకేమొస్తుంది నాయన, ఇన్ని 100 మంది ఉన్నారు కాంపిటీషన్ అనుకుంటున్నప్పుడు లోపల నుంచి టెలిగ్రామ్ వచ్చిన శబ్దం వినబడుతుందంట ఆఫీస్ రూమ్లోంచి. ఇలాగా టెలిగ్రామ్ వచ్చిన శబ్దం వినబడుతుందంట. ఎవడు పట్టించుకోవట్లే, ఎవడు మట్టుకాడు మాట్లాడుకుంటున్నారు. పిలుస్తారు కదా మన పేరు లోపలికి ఇంటర్వ్యూకి వెళ్దామని, ఎవడు మట్టుకోడు. వీడు మాత్రం ఫైల్ అట్టుకుని వచ్చినాడు. ఆ శబ్దం విని ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి బయటకు వచ్చి నాకు ఉద్యోగం వచ్చేసింది ఓహో అన్నాడంట. అందరికి ఒలిమండిపోయిందంట. ఎప్పుడొచ్చారా నువ్వు, ఎందుకు వెళ్ళారా లోపలికి అని కళ్ళు పెద్దవి చేసేసి కాలర్ అట్టుకుని చంపేసినంత పని చేసేస్తారేమో అని భయపడి, బాబు ఆగండి ఒకసారి
లోపల నుంచి ఒక శబ్దం వచ్చింది, విన్నారా అన్నాడంట. నువ్వు రాకముందు నుంచి వస్తుంది అది అన్నారంట. ఆ శబ్దం ఏంటంటే, ఇది అర్థమైనోడు లోపలికి రండి, సర్టిఫికెట్లు చూడడం ఏం చూడడం ఉద్యోగం ఇచ్చేస్తామని చెప్తున్నారంట వాళ్ళు. మీకు అర్థమైంది ఎంతకి? ఏమర్థమైంది? ఇది అర్థమైనోడు లోపలికి రండి, సర్టిఫికెట్లు చూడము ఉద్యోగం ఇచ్చేస్తామంటే ఒక్కడు లోపలికి. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మళ్ళీ మన వాళ్ళు ఏమంటారంటే, నాతో ఆయన మాట్లాడలేదండి. ఆయన అసలు మాట్లాడడం ఆపింది ఎప్పుడు ఆపాడు ఆయన? ప్రతిరోజు ఉదయం సాయంత్రం మాట్లాడుతున్నాడు. నువ్వు వినడం మానేసి నువ్వు మరలా ఎవరి మీద కంప్లైంట్ చేస్తావు? మీకు అర్థమవుతుందా? బైబిల్ తెరువు, ఆయన స్వరం నీకు వినబడుతుంది. ఎప్పుడైనా విన్నారు? చెవి దగ్గర పెట్టుకోండి ఒకసారి. అట్లా ఉంటుంది బైబిల్. నిజం, సేమ్ అలాగే ఉంటుంది. ప్రియమైన వారులారా, అద్భుతంగా ఆ వచనం నా కోసమే రాశాడు బైబిల్లో అన్నట్లుగా ఉంటుంది ఆ పరిస్థితిలో. ఎప్పుడైనా చదివారా అలాగా? ఏంటి వచనం నా పరిస్థితికి తగ్గట్టుగా నాతోటి, నా కోసమే రాశాడా? ఆ దేవుడు మాట్లాడుతున్నాడు నీతోటి. పాస్టర్ గారు నాతోటే మాట్లాడుతున్నారా? ఎస్, నీతోటే. దేవుడు సూటిగా మాట్లాడతాడు, ఎంతో స్పష్టంగా మాట్లాడతాడు. చిన్నప్పుడు రేడియోలు ఉండేవా? సాయంత్రం అయితే అరుగుల మీద రేడియో పెట్టుకుని ఆకాశవాణి వాక్యం వినేవాళ్ళ. అప్పుడే బాగుండేయండి బతుకులు. ఇప్పుడు ఎక్కువైపోయి ఇలాగ అయిపోయింది జీవితం. అప్పుడు చక్కగా సాయంత్రం అయితే అరుగు మీద కూర్చొని రేడియో పెట్టుకుని దాన్ని ట్యూన్ చేస్తేనే మళ్ళీ బాగా వినబడుతుంది. ట్యూన్ చేయకపోతే ఉరుములు మెరుపులే, ట్యూన్ చేస్తే ఆకాశవాణి అని స్పష్టంగా వినబడుతుందా? ఇంకోటి అంటారు, ఎంత బాగుండేవండి అప్పుడు, ప్రేమధార. అయ్యో అబ్బాయి, ఆ పాట వింటే నాకెక్కడికో వెళ్ళిపోయినట్టుంటుంది. అప్పుడండి అర్థాలు ఎక్కువ, శబ్దాలు తక్కువ. ఇప్పుడు నా చెవులు భలే ఉన్నాయి, పావనం అయిపోయినాయి. ఈరోజు మీరు బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఎప్పుడు ఇంతే అనుకుంటా కదా సూళ్ళూరుపేటల్లో. రిల్లరా చూడండి, అసలు అప్పట్లో పాటలు వెళ్ళిపోయేవి, దూసుకుంటూ వెళ్ళిపోయేవి గుండెల్లోకి. ఎంత బాగుండేవో. మరలా అలాంటి ఇక్కడికి వచ్చాక ఎంత బాగా అనిపించిందో. అసలు సో బ్లెస్డ్ అండి. ఏం పాటలండి. నేను ఈ పాటలన్నీ కబ్జా చేసేద్దాం అనుకుంటున్నాను. రాత్రి కూడా చెప్పా, నేను తీసుకెళ్ళిపోతాను ఇవన్నీ అని. రీలరా, నాకు చాలా చాలా ఇష్టమైపోయినాయి. నాకు మ్యూజిక్ కంటే దాంట్లో ఉన్న మాటలంటే చాలా ఇష్టం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా మ్యూజిక్ ఎక్కువ, దాంట్లో అర్థాలు. నేను ఆ మధ్యన అలా మీటింగులకి వెళ్తూ ఉంటాను కదా, మందంతా రోడ్డు మీద బతికే. అలా వెళ్తూ ఉంటుంటే వేరే వాళ్ళు పాటలు ఎలా ఉన్నాయంటాను. అలా ఎలా పాడతారు తెలుసా? ఒక్కోసారి నేను వింటూ ఉంటాను, నాకు నవ్వుకోవడానికి ఇంకేముంటాయి, ఇలాంటివే కదా. సో వింటూ ఉంటాను, భజన చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళ దేవుళ్ళ దగ్గర. అలా ఎలా చేస్తారో తెలుసా? నేను ఒకసారి వాడు అన్నాడు, రా 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 అంటున్నాడు. వెనకాల అందుకున్నారు, రా 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 రా. ఆ వెనకాల వాళ్ళు ఇంకా అందుకున్నారు, రా 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 రా. రే ఏమైందిరా మీకు? మీరెందుకు? దాంట్లో ఏముండదు ప్రియులరా. క్రైస్తవ పాటలు కూడా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి ఏముండదు. దాంట్లో పాట అంతా తిప్పితే అంటాడు. దాంట్లో ఏముండదు. దాంట్లో అసలైనటువంటి అర్థము తాపేశ్వరం కాజాల్లో నుంచి పాకం కారుతుంది. మీరు ఎప్పుడైనా తిన్నారో లేదు? పాటలో నుంచి వాక్యం కారాలి. అలాగా అర్థమైందా? వాక్యము పాట నిండా ఉండాలి. ఎంత నిండా ఉండాలంటే కారాలి, అప్పుడు అది సూపర్ పాట. అర్థమైందా? మ్యూజిక్ని బట్టి కాదు, వాక్యం కారాలి. వాక్యం కాజాతో పోల్చాను చూసారా? మీకు కాజాలు ఇక్కడ దొరికితే లేదు మరి. తాపేశ్వరం కాజా తెలుసా? మడత కాజా అంటారు తెలుసా? అలా కారుతుంది పంచదార పాకం, అలా కారాలి.
పాటలో నుంచి వాక్యం కారాలి. మరి మనలో నుంచి కూడా వాక్యం అలాగనా కారాలి. మనము వినాలి. మీరు ట్యూన్ అయి ఉంటే వినబడుతుంది మీకు. ఆ రేడియో ఎలాగైతే ట్యూన్ అయి ఉంటే వినబడుతుందో అలాగనే మనం ఆయనకి ఏమై ఉండాలి, సరిగ్గా కనెక్ట్ అయి ఉండాలి, ట్యూన్ అయి ఉండాలి. అప్పుడు ఆయన స్వరం మనకి ఎంత, నా గొర్రెలు నా స్వరము వినును, ఎందుకంటే నా గొర్రెలు నాకు ట్యూన్ అయి ఉన్నాయి గనుక నా స్వరం ఎంతో స్పష్టంగా, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అనడా లేదా? పిల్ల తిన్నాడా? వినలే. పరిసయ్యుల శాస్త్రులు విన్నారా? వాళ్ళకి ఆ రోజు యేసయ్య చెప్పలేదా? ఆయన మాటలు వారికి వినిపించడం లేదా? వినిపిస్తున్నాయి, కానీ దానిని వారు వినిపించుకోవడంలే. అందుకే అనేవాడు ఆయన, చెవి గలవాడు వినుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది ఆయన కొరకు ఎదురు చూడటం అంటే ఏంటి చెప్పండి? ఆయన మాట కొరకు కనిపెట్టడం. మూడవది కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 27వ వచనం. 104వ కీర్తన 27వ వచనం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ చదువుతారు ఎవరైనా? తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఆగండి, ఇవన్నీ అంటే ఏవన్నీ? ఎస్, సృష్టిలో ఉన్న జీవరాశులు అన్నీ ఆయన వైపే, చెప్పాలి అందరూ, ఆయన వైపే చూస్తూ ఉన్నాయి. అంతే. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే టు లుక్ టు హిమ్, ఆయన వైపు చూడడం. ఎవరి వైపు? ఆయన వైపు చూడడం ఏంటి పాస్టర్ గారు అని అంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను, వినండి. ఇందాక నుంచి నా వైపు చూస్తున్నారా? చూడట్లేదా? ఆ పక్కన ఏమైనా చూస్తున్నారా? నా వైపేనా? మరి నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్పాలి, ఓకేనా? నా వైపు చూస్తున్నారు అన్నారు మీరు, సరేనా? నా 2 చేతుల్లో ఏ చేతికి ఉంగరం ఉంది? ఇప్పుడు చూశారు, అవునా కాదా? ఎందుకు ఇప్పుడు చూశారు? ఇందాక నుంచి మీ వైపే చూస్తున్నా అన్నారు కదా, మీకు ఇప్పుడు దాకా ఎందుకు అనిపించలేదు? అయితే ఎందుకు అనిపించలే? ఫోకస్ ముఖం మీద ఉంది పాస్టర్ గారు. అందుకే ముఖానికి చెయ్యి ఎంత దగ్గరగా ఉన్నా కూడా మీకు కనిపించలేదు. అది ఆయన వైపు చూడడం అంటే. ఏమైనా అర్థమైందా? కనబడకుండా ఎలా ఉంటాయి లోకంలో, కానీ ఫోకస్ ఆయన మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ గాలి తుఫాను వైపు చూశాడట, ప్రభు వైపు అంతే మునిగిపోవడం మొదలుపెట్టాడు. అంత ముందు లేవయ్యి ఉన్నాయి. మీరు ఊరికే శ్రమంకే చూస్తూ ఉండకండి, కృంగిపోతారు. గొలియాతొంకే చూస్తూ ఉన్నారు 40 రోజుల నుంచి. పైనుంచి కిందకి ఇలా చూస్తున్నాడు, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా చూస్తున్నాడు. ఏమొస్తుంది, ఒరుగుతుంది నీకు అలా చూస్తూ ఉంటే? అప్పుల బాధలు పైనుంచి కిందకి అలా చూస్తూ ఉండు దాన్ని. రాత్రి పడుకున్నప్పుడు అప్పులన్నీ, కష్టాలన్నీ, ఏమి లాభం? మీకు అర్థమవుతుందా? అలాగని చూడొద్దు అంటలే. లుక్ అట్ హిమ్, బట్ గేజ్ అట్ గాడ్. తదేకంగా ప్రభు వైపు చూడు. శ్రమ ఇంకా గొలియాత అంత ఎత్తుంటే కనబడకుండా ఎలా ఉంటాడు? కనబడతాడు, కానీ దాని వంక ఒక లుక్కే, కానీ ఎక్కువసేపు చూడకు. తదేకంగా ఫోకస్ మాత్రం ఎవరి మీద? అప్పుడు అంటావు నువ్వు, యెహోవాతో పోలిస్తే నువ్వు ఎంతరా గొలియాతు అంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ రోజు మా అమ్మాయి పుట్టింది, ఫస్ట్ బర్త్డే అయింది, కోవిడ్ స్టార్ట్ అయింది, లాక్డౌన్ అనమాట. లాక్డౌన్ అయితే ఇంట్లోనే పెట్టి తాళం వేసేసాం. అందరికీ కోవిడ్ వస్తుంది. నా భార్య మెడికల్ ఫీల్డ్ కాబట్టి తప్పక ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంది. మరి నేను లైవ్ ఇవ్వాలి, పాపని చూసుకోవాలి, ఇవన్నీ అనమాట. సో మా ఇంట్లో అందరూ మెడికల్ ఫీల్డే, అందరికీ వచ్చేసింది గిఫ్ట్. నాకు మా పాపకి రాలే. ఇట్లాగా మరి దానిని పెంచడానికి వీడియోలు పెట్టి, ఒక్కొక్క పరిస్థితుల్లో అయితే నేనే దానికి వండి పెట్టి తినిపించి, వీళ్ళందరూ వేరే ఐసోలేషన్లు ఉంటే నేను అదే ఉండేవాళ్ళం. అయితే ఇలా ఎదుగుతుంది, సుమారుగా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు. దీనికి వయసు వచ్చేసింది, నడుస్తుంది, వీడియోలు చూస్తూ పెరిగింది. బయట ప్రపంచాన్ని మాత్రం చూడలే.
చూడలే. నాకేం భయం వేసింది, ఈ లాక్డౌన్ ఎప్పుడు తీస్తాడేమో, ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్ అయిపోయింది, ఇటు వేవ్లు ఎలాగ పంపిస్తూనే ఉంటాడు, ఇంకా ఈ పిల్ల బయటికి ఎప్పుడు వెళ్తుంది, రేపు పొద్దున్న ఆవు కానీ గేదె కానీ కనబడితే అది ఏంటి డాడీ అంటదేమో అని నాకు భయం వేసి అందరికీ సెట్ అయ్యాక ఒకరోజు మా అమ్మాయి నేను వాకింగ్కి వెళ్దామని డిసైడ్ అయ్యా. సో మా అమ్మాయిని తీసుకుని ఫస్ట్ టైం అనమాట లైఫ్లో ఇద్దరం వాకింగ్కి వెళ్తున్నాం. మా అమ్మాయి అంటే నాకు బాగా ఇష్టం, దానికి కూడా నేనంటే బాగా ఇష్టం. ఐ లవ్ యూ డాడీ అంటది. నేను కూడా ఒక్కరోజు ఐ లవ్ యూ చెప్పుకోకుండా ఉండం అనమాట, ప్రతిరోజు చెప్పుకుంటాం ఇద్దరం. ఇంకా కిసులు పెట్టుకుంటాం, మామూలుగా కాదనమాట. ఇంకా అయితే ఇద్దరం కలిసి వెళ్తుంటే దానికి కనబడక రోడ్డు మీద ఫస్ట్ పందిపిల్ల కనిపించింది. ఇదేమి పందిపిల్ల కనిపించిందని ఆ పందిపిల్లని చూసి ఇది అంటది పిల్ల నాతోటి, మా పాప అంటది, డాడీ లుక్ బేబీ పిగ్ అంది. ఈ పాప పిగ్గులు ఇవన్నీ చూసి నా ఈ అనమాట ఆ వీడియోల ప్రభావం. బేబీ పిగ్, పంది పిల్లని ఎంత ముద్దుగా పిలిచేవే లైఫ్లో ఫస్ట్ టైం బేబీ అని, పందిని బేబీ అని పిలవడం నిన్నే చూశానమ్మా అని అనుకున్నాను నేను. దానికి అప్పుడప్పుడే మాట్లాడదు, బేబీ పిగ్ అన్నది. బేబీ పిగ్ అంటే ఓహో బేబీ బాయ్ అంటారు, బేబీ గర్ల్ అంటారు, బేబీ పిగ్ అని కూడా అంటారా అని అనుకుని, సో వెంటనే అది డ్రైనేజ్లో నుంచి బయటికి రాగానే పెద్ద పంది వచ్చింది. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, నాకు అన్ని ఎలాంటి డౌట్లు వస్తాయి. దీన్ని బేబీ అనేసింది, ఇప్పుడు దాన్ని ఏమంటుందో అని నేను దాన్ని అడిగా అనమాట. బేటా వాట్ యూ కాల్ దట్, దాన్ని ఏమంటావురా అన్న అని అంటే పాప పిగ్ డాడీ అంటుంది. అంటే అన్నవే తల్లి నన్ను అనలేదులే అని అనుకుని, అర్థమైందా మీకు, అర్థమైంది కదా. వెంటనే అప్పుడు నాలోనే ఒక స్వరం లాంటిది నాకు అనిపించింది, ఎట్లా రే క్రిసోస్టం, ఎప్పుడైనా బేబీ పిగ్ వెళ్ళి పాప పిగ్ని డాడీ ఈరోజు ఏమీ వండలేదు మరి ఏం తిందాం అని అన్నదా? ఏ రోజైనా బేబీ పిగ్ పాప పిగ్ దగ్గర డాడీ మనము ఫుడ్ కోసం వెళ్తున్నాం కదా, మనకు దొరుకుతుంది అంటవి ఈరోజు అని బెంగ పెట్టుకుని బీపీ ఎప్పుడైనా తెచ్చుకుందా అని అన్నాడు. లేదు ప్రభా, ఇప్పుడు అట్లా కాదురా, ప్రపంచంలో చాలా పందులు ఉంటాయి కదా, వాటికి ఎవరు పెడుతున్నారు అన్నాడు. అవి వండుకుంటాయా? సూలూరుపేటలో ఊరకొక్కలు ఉంటాయా? ఎన్ని ఉంటాయి? ఎవరు పెడుతున్నారు? ఎన్ని వంకాయలు కోస్తున్నారు మీరు? ఎన్ని ఆనపకాయలు కోస్తున్నారు? ఎప్పుడైనా కరువుతో ఊరకొక్కలు చచ్చిపోవడం చూసారా మీరు? ఎవరు పెడుతున్నారండి? ప్రియులరా, అవన్నీ ఆయన వైపు చూస్తున్నాయంట. మనదే దౌర్భాగ్య జీవితం, మనం ఆయన వైపు చూడం. మనం ఎంతసేపు వాళ్ళ చేతిలోంకి వీళ్ళ చేతిలోంక చూస్తాం, ఆ మనుషుల వైపు ఈ మనుషుల వైపు చూస్తాం, ఆ అధికారుల వైపు ఈ అధికారుల వైపు చూస్తాం. దేవుడు అంటే నా వైపు చూడండి రా, నా వైపు చూడండి. ఆకాశ పక్షుల్ని చూడండి, ఆ విత్తవు, ఏ పక్షి అయినా వండుకుంటుందా? ఏ జంతువు అయినా వండుకుంటుందా? ప్రపంచంలో ఎన్ని కోట్ల ఊరకొక్కలు ఉంటాయి, ఎన్ని కోట్ల జంతువులు ఉన్నాయి, సముద్రంలో ఉన్న చేపలు ఎన్ని, ఆకాశ పక్షులు ఎన్ని, భూమి మీద ఉన్న జీవరాశులు ఎన్ని, వాటన్నిటికీ ఆహారం ఎవరు పెడుతున్నారు? మీకు పెట్టడా? శ్రమలో ఎప్పుడు ఈ విషయం మర్చిపోకండి, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. వాటికే పెడితే వాటి కొరకు ప్రాణం పెట్టలే, నీకోసం పెట్టాడు. తన సొంత కుమారుని నీకు అప్పగించడానికి వెనుతీయని వాడు తన కుమారునితో పాటు సమస్తమును నీకెందుకు అనుగ్రహించడని రోమాపత్రిక 8వ అధ్యాయంలో లేదా? తన కుమారునే ఇచ్చేసిన వాడు నీకేమన్నా ఇవ్వకుండా ఉంటాడమ్మా? ప్రియ సోదర సోదరి, నేను చెప్తున్నాను, నా జీవితం సాక్ష్యం. నేను నా చిన్నప్పటి నుంచి నాకు ఏ వయసులో ఏది కావాలో అది ఇచ్చాడు దేవుడు. ఆమేన్. నాకు ఎప్పుడు భార్యని ఇవ్వాలో అప్పుడు ఇచ్చాడు, ఎలాంటి భార్యని ఇవ్వాలో ఇచ్చాడు, ఎలాంటి సంఘం ఇవ్వాలో ఇచ్చాడు, ఎలాంటి అమ్మని ఇవ్వాలో ఇచ్చాడు, ఎలాంటి నాన్న ఇవ్వాలో ఇచ్చాడు. ఏ రోజు ఏం కావాలితే ఎప్పుడు నాకు లోడ్ చేయడు. ఆయన వైపు చూడండి. కానీ ఎవరి వైపు? చాలా కష్టంలో ఉన్నాడంట ఓ పాస్టర్ గారు. ఇంట్లో సంఘ పెద్ద ఒక తల్లి వృద్ధురాలు ఇంటికి భోజనాన్ని పిలిచిందంట, ఆయన ఆదరిద్దామని. మరి పాస్టర్ గారు కూడా మనిషే కదా,
ఆయన ఎప్పుడు మనల్ని ఆదరిస్తాడు. ఆయన కష్టంలో సంఘం ఆదరించాలి కదా. పిలిచి భోజనం పెట్టాక ఆయన ఏదో బాధలో తినేసాడు. అలాగా తిన్న తర్వాత వెళ్ళిపోతుంటే కూర్చోండి పాస్టర్ గారు వెళ్దిరు కానిలేండి అంటే ఆయన అలాగే బాధలో సోఫాలో కూర్చున్నాడు. హాల్లో దానియేలు సింహబోన్లో ఉన్నటువంటి ఒక పిక్చర్ కనబడుతుందంట, ఒక పెయింటింగ్. ఈమె అడిగిందంట, పెద్దమ్మ ముసలావిడ రుద్రాలు, పాస్టర్ గారు ఏం కనబడుతుంది అన్నాడంట. ఆ పిక్చర్ వంక చూపించి, ఏముందమ్మా సింహాల బోన్లో దానియేలు ఉన్నాడు, నా పరిస్థితి కూడా అలాగే ఉందిలేమ్మా అన్నాడంట. కాదు పాస్టర్ గారు ఇంకేదో కనబడుతుంది చూడండి అన్నాడు. ఈయన చూసి ఆమె అలా అంటుందని చూసి సింహాలు దానియేలు వైపు అలా చూస్తున్నాయమ్మా, దానియేలు సింహాల బోన్లో ఉన్నాడు అన్నాడు. కాదు పాస్టర్ గారు ఇంకేదో కనబడుతుంది చూడండి అన్నాడంట. ఈయన కోపం వచ్చిందంట. అసలే కష్టంలో ఉండి ఇంటికి పిలిచి పెయింటింగ్ చూపించి ఇంకేముంది అని అడుగుతుంది. అసలే బాధలో ఉండి ఇదేమా తల్లిరా బాబా అనుకుని, అమ్మా నాకు అనిపించట్లేదు చెప్పు అని అంటే, అప్పుడు ఆవిడ అందంట, పాస్టర్ గారు బాధపడకండి, సింహాలన్నీ దానియేలు వైపు చూస్తున్నాయి కానీ దానియేలు దేవుని వైపు చూస్తున్నాడు. ఆ కిటికీలో నుంచి దానియేలు అలా చూస్తున్నాడు. ప్రియులరా, ఎప్పుడు వస్తావు దేవా, నా సహాయం నాకు ఎప్పుడు వస్తావు? సింహాలన్నీ నీ వైపు చూస్తూ ఉంటాయి, నువ్వు ఆయన వైపు చూడాలి. అట్లొంక చూడకు, అవి మనల్ని భయపెడతాయి. నువ్వు ఆయన వైపే చూడు. ప్రియులరా, క్రైస్తవ జీవితంలో కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. మన బాధ్యత ఏంటంటే ఆయనను కోరుకోవాలి, ఆయన మాట కొరకు కనిపెట్టాలి, ఆయన వైపు చూడాలి. 4వది సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథము ఇది చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనం. 27:18. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు దేవునికి స్తోత్రం. మామిడి చెట్టును పెంచితే దాని కాయలు ఎవరు తింటారు? మీరే తింటారు. అలాగే యజమానుని మాట మన్నించువాడు ఏం పొందుతాడంట? దేవునికి స్తోత్రం చెప్పండి. 4వది ఏంటంటే ప్రియులరా, టు లివ్ ఫర్ హిమ్, ఆయన కొరకే జీవించడం. అప్పుడు ఆయన నీకేమిస్తాడు? బలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నెంబర్ వన్ ఆయననే ఆకాంక్షించడం, ఆయన్నే. నేను ప్రియులరా, నా సంఘం పెద్దది అయిపోవాలని కంటే కూడా నేను ఆయన్నే ఎక్కువ కోరుకున్నాను. ఆయన నాకు కావాల్సిన అన్నీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నాకు పెద్ద వేరేదో వచ్చేయాలని నేను ఆయన కోరుకున్నాను, ఆయన నన్ను కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. టు లాంగ్ ఫర్ హిమ్, గుర్తుపెట్టుకోండి. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఆయననే ఆకాంక్షించ. విడుదలిచ్చే దేవుడా అమ్మా? విడుదలిచ్చే దేవుడు మీ ఇంట్లో ఉంటే విడుదల ఉండదా? మరి అది అంతే. ఆయన్ని కోరుకోండి, ఆయనలోనే మనకు అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నెంబర్ 2, టు లిజన్ టు హిమ్, ఆయన మాట కొరకండి. నెంబర్ 3, టు లుక్ టు హిమ్. నెంబర్ 4, టు లివ్ ఫర్ హిమ్, ఆయన కొరకే. డాక్టర్ మురళి అని కార్డియాలజిస్ట్, ఆయన తన స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రభుని అడిగాడంట, ప్రభా పరిచర్య చేయడానికి నన్ను పిలుచుకుంటున్నావా చెప్పు, నేను ఏదేమైనా కూడా వచ్చేస్తాను నాయనా అని అంటే, దేవుడు అన్నాడంటే అప్పుడే కాదు, నేను టైం వచ్చినప్పుడు నీకు చెప్తాను అన్నాడంట. సో ఈ లోపల ఆయన హాస్పిటల్ పెట్టాడు. 80sలో 200 బెడెడ్ హాస్పిటల్, కార్డియాలజీ హాస్పిటల్ కట్టాడంట. 80sలో 80ల్లో 200 పడకల హార్ట్ హాస్పిటల్. అంటే ఎంత పెద్దది తెలుసండి. అప్పట్లో చాలా ఫేమస్ అయిపోయాడు దేవుని కృపను బట్టి. మారుతి 800 అప్పట్లో బెంజ్ కార్ లెక్క. మారుతి 800 కార్ కొనుక్కున్నప్పుడు తన కూతురు చూస్తే కూతురుతో అన్నాడంట, అమ్మా పెద్ద నీకు కారు ఇస్తానరా అన్నాడంట. సో అలాగున అందరూ ఆనందంగా వారి కుటుంబము మరి వర్ధిల్లుతున్నారు.
ఆ టైంలో దేవుడు అన్నాడంట, ఒరిస్సా అడవుల్లో సేవ చేయడానికి వచ్చే అన్నాడంట. అంటే వాళ్ళ నాన్నకి అది ఇష్టము లేదు, వాళ్ళ అమ్మకి అది ఇష్టము లేదు. ఏమిరా 3 ఆడపిల్లలు నీకు, ఇప్పుడు అడవులు గిడువులు అంటావేంటి, అదేదో ముందే పోపోయేవా అని అంటే, దేవుడు నన్ను తగిన కాలంలో పిలుస్తానన్నాడు అని అంటే, మరి అక్కడ సెటప్ చేయాలి అవన్నీ అని అంటే మిషన్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఏమైనా ఇవన్నీ అమ్మేయాల్సి వస్తుంది. ఆఖరి కారు కూడా. సో కారు అమ్మేస్తున్నప్పుడు వాళ్ళ కూతురు అలా చూసిందంట, ఆ కళ్ళల్లో అర్థమైపోయింది, నా కారు ఇస్తానన్నావు, నువ్వు ఇప్పుడే అమ్మేస్తున్నావు, ఏమిస్తావులే నువ్వు అన్నట్లుగా. కానీ ఈయన ప్రభువు కొరకు అవన్నీ చేస్తున్నాడు అన్న విషయం ఇంకా అమ్మాయికి అర్థం కాలేదు. అయితే వాళ్ళ అమ్మ నాన్న అన్నారంట, మేము చచ్చిపోతాం రా, మా శవాల మీద నుంచి వెళ్ళిపో నువ్వు పోని అన్నారంట. అయినా సరే వినలే. 3 ఆడపిల్లలు తీసుకుని అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ 3 ఆడపిల్లల ప్రియులరా ప్రభు కొరకు జీవించడేమో ట్రైబల్ స్కూల్లో చదువుకుని స్టేట్ ఫస్ట్ వచ్చారంట. అర్థమైందా? అయితే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, ఆయా దేశాల్లో సెటిల్ అయ్యారు. ఒకరోజు ఈయన ఇవన్నీ మర్చిపోయాడు. ఓ రోజు ఈయన పరిచర్యకి తిరుగుతూ ఒక దేశం వెళ్ళాడు. ఆ దేశంలో వాళ్ళ అమ్మాయి ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ అమ్మాయి వెళ్ళింది. వాళ్ళ అమ్మాయి వెళ్ళంగానే డాడీని హగ్ చేసుకుని కారులో ఇద్దరు వెళ్తున్నారంట. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంట, మీ అమ్మాయికి ఏ కారు ఇస్తానన్నావు అన్నాడంట. 800 రావా, ఏ కారు నడుపుతుందో చూడరా అప్పుడు అన్నాడంట. 3 కోట్ల కారు. ప్రియులరా, మనము మన కొరకు జీవిస్తే మనకి తృప్తి ఉండదు, ఎప్పుడు కూడా సమృద్ధి కూడా ఉండదు ప్రియులరా. కానీ మనం ప్రభువు కొరకు జీవిస్తే ప్రభువు మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు. అలాగని అందరికీ 1 కోటి రూపాయలు కార్లు ఇస్తాడని అన్నాడు పాస్టర్ గారు అని అనుకోకండి. దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటాడో అది ఇస్తాడు, అంతే. ఆమేన్. ఆయన ఇచ్చిన దానిని బట్టి మనము ఆనందించి ఆయనకు వందనాలు చెప్పాలి. హల్లెలూయా. ఆయనకి తెలుసు మనకి ఎంత ఇవ్వాలి. మనం ఆయన కొరకు జీవించితే ఆయన మనకు కావలసిన శక్తిని బలమును సమస్తముని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4 విషయాలు చెప్పాను, గుర్తుంటాయా? యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఏంటో చెప్పండి. నెంబర్ 1 ఆయననే కోరుకోవడం. నెంబర్ 2 ఆయన మాట కొరకు కనిపెట్టడం. నెంబర్ 3 ఆయన వైపే చూడు. నెంబర్ 4 ఆయన కొరకే జీవించడం. తల వంచండి, ప్రార్థన చేస్తాను. వినిపించినటువంటి వాక్యాన్ని బట్టి స్పందించండి. ఇప్పుడు దాకా ఆయన నీతో మాట్లాడాడు, ఇప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడాలి. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు రిలాక్స్, దిస్ ఈజ్ ద టైమ్ టు రెస్పాండ్. ప్రార్థన అనగానే అయిపోయింది అన్నట్లు కాదు, ఇంకా అవ్వలేదు. నీ రెస్పాన్స్ ఇంకా మిగిలి ఉంది. హౌ యూ రెస్పాండ్? ఏమని అంటావు దేవునితో చెప్పు. సొమ్మసిల్లిని వారికి బలమిస్తాడు కదా. అగ్ని వంటి పరీక్షలు నీకు ఎదురు అయినప్పుడు, విపరీతమైన శోధనలు నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉండగా ఏదైనా ఏమైనా నిన్ను చేయగలదా? యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, ఎంత చక్కగా అంటాడు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నీవు నా సేవకుడువు, నిన్ను ఉపేక్షింపక అనగా నిన్ను విడిచిపెట్టక నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని నేను నీతో చెప్పాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, ఇంకెవరు రారు నీ సహాయానికి. అమ్మా, నువ్వు అనుకుంటావు నీ పిల్లలు చాలా గొప్పోళ్ళు అయ్యారు, నీకు సహాయం చేస్తారు వాళ్ళని. నువ్వు అనుకుంటావేమో నీ భర్త చేస్తాడు, నీ భార్య చేస్తుందని. మనుషులు ఎవరు చేయరమ్మా. ఒకవేళ చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు చేయలేని పరిస్థితులు వస్తాయి. కోవిడ్లో భర్త భార్యకి చేయలేకపోయాడు, భార్య భర్తకి చేయలేకపోయింది,
చెయ్యాలని ఉన్నా చేయలేని పరిస్థితులు ప్రియులరా. కానీ అలాంటి సమయంలో దేవుడు వస్తాడు, నీకు సహాయం చేస్తాడు. చెప్తావా, దేవా నిన్నే కోరుకుంటాను దేవా, దేవా నీ మాట కొరకే కనిపెడతాను దేవా, దేవా నీ వైపే చూస్తాను దేవా, నీ కొరకే జీవిస్తాను దేవా. యేసయ్యా, మరొకసారి తండ్రి మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం నీకు. అవును దేవా, నీకోసం వేచి ఉండడం అంటే ఏంటో నాయనా మాతో మాట్లాడావు. నిన్నే కోరుకోవడం, నువ్విచ్చేది కాదు ప్రభువా, నిన్నే కోరుకోవడం, అదే కదా నీ కొరకు వేచి ఉండడం అంటే. నిన్ను మాత్రమే వినడం, నీ మాటలు మాత్రమే వినడం, అదే కదా ప్రభువా నీ కోసం వేచి ఉండడం అంటే. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు వచ్చినా మా నేత్రాలు నీ వైపు మాత్రమే ఉండడం, ఇదే కదా తండ్రి నీ కోసం వేచి ఉండడం అంటే. ఎలా సంభవించినా, ఏమి సంభవించినా నీ కోసం బ్రతకడమే కదా నా తండ్రి నీ కోసం వేచి ఉండడం. దేవా, ఈ సమయం మేమందరం తండ్రి విరిగి నలిగిన హృదయాలతో మీ సన్నిధికి వస్తున్నాం. ప్రియులారా, లేవగలిగిన వాళ్ళము లేచి నిల్చుని మన సరెండరింగ్ యాటిట్యూడ్ తోటి మన హృదయాలను ఆయన సమర్పించుకుందాం. మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకుందాం, దేవా వేచి ఉండే హృదయం నాకు దయచేయి, నన్ను నడిపించు. నిశ్చయముగా దేవుడు అనుమతించిన ఏ శ్రమైనా సరే మన జీవితాల్లో ఆశీర్వాదం తెస్తుంది ప్రియులారా.